గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, ఐఎమ్ సందీప్ కుమార్ రెడ్డి ఫ్రమ్ ఇంజనీర్స్ కాంపిటేటివ్ ట్రైనింగ్ అకాడమీ. ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో చాలామంది ఆల్రెడీ 3 పార్ట్స్ అనేది చూడడం జరిగింది. నా ఫైనల్ పార్ట్ ఆఫ్ ఏదైతే లాస్ట్ ఇయర్ జరిగిన SSC GD ఎగ్జామినేషన్ ఉందో ఆ ఎగ్జామినేషన్ పేపర్స్ ఇంగ్లీష్ అనేది డిస్కస్ చేసుకుంటున్నాము. ఫస్ట్ 3 పార్ట్స్ డిస్కస్ చేసాము. ఇది ఫైనల్ పార్ట్ అనమాట. దీంతో ఇక్కడికి 63 సెట్స్ అనేది కంప్లీట్ అయిపోతాయి. సో నేను ఆల్రెడీ చెప్పాను, ఈ లీఫ్లెట్స్ కావాలంటే మీరు ఖచ్చితంగా PDFs అయితే దొరకవు. వాటి ప్రింట్అవుట్ అనేది నేను మీకు ఇవ్వడం జరుగుతుంది. వితౌట్ వేస్టింగ్ మై టైమ్ ఆర్ యువర్ టైమ్, లెట్ స్టార్ట్. దీంట్లో ఏమేమి అడిగాడు అనేది ఇక్కడ మనం చూసినట్లయితే ఎర్రర్ ఐడెంటిఫికేషన్లో కింద ఇంప్రూవ్మెంట్ అనమాట. ఐఎమ్ గోయింగ్ టు ముంబై నెక్స్ట్ వీక్ అని అడిగాడు. సో ఎ ఫ్రెండ్ ఆఫ్ మై సెల్ఫ్ హ్యాజ్ ఇన్వైటెడ్ మీ టు హర్ వెడ్డింగ్ అనమాట. తన గర్ల్ ఫ్రెండ్ ఎవరైతే ఉందో తన పెళ్ళికి పిలిచిందనమాట. సో నెక్స్ట్ వీక్ వెళ్తున్నాడు. ఇక్కడ ఎ ఫ్రెండ్ ఆఫ్ మై సెల్ఫ్ అనేది తప్పక్కడ ఎ ఫ్రెండ్ ఆఫ్ మైన్ అనేది రావాల్సి ఉంటుందన్న. మై సెల్ఫ్ అనేది రాయకూడదు, రిఫ్లెక్సివ్లో రాయకూడదు అనమాట. లిజనింగ్ టు మోజార్ట్ కెన్ సిగ్నిఫికెంట్లీ ఇంక్రీజ్ యువర్ ఇంటెలిజెన్స్ అకార్డింగ్ టు ఎ రీసెర్చ్ ఇన్ అమెరికా. సో రీసెర్చ్ ప్రకారమే కదా. అన్ఫార్చునేట్లీ ద ఎఫెక్ట్, ఇక్కడ ది ఎఫెక్ట్ అనేది ఈ విధంగా ఆర్టికల్ ది యూజ్ చేయాల్సి ఉంటుంది. డెఫినెట్ ఆర్టికల్, ఇండెఫినెట్ ఆర్టికల్ మనకు తెలుసు. ఇండెఫినెట్ అంటే ఏ అండ్ డెఫినెట్ ఈస్ ది అనమాట. ఇట్ ఓన్లీ లాస్ట్స్ ఫర్ 15 minutes. డాక్టర్ ఫ్రాన్సిస్ ఇక్కడ అండ్ హిస్ కొలీగ్స్ అట్ ద యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా రిపోర్టెడ్ ద ఫైండింగ్స్ ఇన్ ద జర్నల్ నేచర్. నేచర్ అనే జర్నల్లో ఈ విధంగా ఇవ్వడం జరిగిందంట. నెక్స్ట్ మనం ఫర్దర్ చూసినట్లయితే డిగప్ డర్ట్ ఆన్ సమ్వన్ అంటే ఇది ఒక ఇడియమ్స్ అని చెప్పుకోవచ్చు. డిగప్ డర్ట్ ఆన్ సమ్వన్ అంటే డిస్కవర్ డ్యామేజింగ్ ఇన్ఫర్మేషన్ అబౌట్ సమ్వన్ అనమాట. ఓవరాల్ ఏంటంటే అతను ఏదన్నా చెడు చేసింటాడు, అతని గురించి ఇన్ఫర్మేషన్ అనేది కనుక్కోవడం అనమాట. అంటే డిగప్ అంటే తవ్వడం అనమాట. నెక్స్ట్ ద మ్యూజిక్ బ్లర్డ్ అవుట్ అండ్ వాజ్ ఇంపాసిబుల్ టు హ్యావ్ కన్వర్జేషన్ అని ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ అండ్ ఇట్ వాజ్ అనేది ఇట్ స్పెసిఫికలీ మెన్షన్ చేయాల్సి ఉంటుందన్నమాట. అల్యూర్ అంటే మనకి అట్రాక్షన్గా చెప్పుకోవచ్చు. షీ హ్యాజ్ అల్యూరింగ్ ఫేస్ మీన్ అంటే తనకి అట్రాక్టింగ్ ఫేస్ ఉందిరా అని. దాని యొక్క ఆపోజిట్ రిపల్షన్. మన మ్యాగ్నెట్స్ ఏమైతే అట్రాక్ట్ అవుతాయి, రిపల్షన్ అంటే నార్త్ పోల్ రిపల్ట్ అవుతాయి అనమాట. ఆ విధంగా చూజీ అంటే పికీ అనమాట. ఆ విధంగా చూజీ అని చెప్పి పికీ అని గుర్తుంచుకోండి. కన్ఫిగరేషన్ స్పెల్లింగ్ ఏదైతే ఉందో ఇక్కడ ఐఎమ్ వెరీ సారీ, కన్ఫిగరేషన్ ఏదైతే నేను కొట్టేశానో అదే కరెక్ట్ స్పెల్లింగ్ అనమాట. సో దీంట్లో ఉండేది ఏంటిరా అంటే అదే రైట్ స్పెల్లింగ్. నెక్స్ట్ మనము వర్క్ హార్డ్ లెస్ట్ యూ షుడ్. ఎప్పుడైతే లెస్ట్ వస్తుందో ఖచ్చితంగా ఫాలోడ్ బై షుడ్ అనేది రావాల్సి ఉంటుంది అనమాట. సో ఇక్కడ యూ షుడ్ నాట్ ఫెయిల్ అనేది ఇప్పుడు వర్క్ హార్డ్ కష్టపడితే లెస్ట్ కష్టపడు లేకుంటే నువ్వు ఫెయిల్ అవుతావు అంటున్నాడు. యూ షుడ్ నాట్ ఫెయిల్ కాదు, యూ షుడ్ ఫెయిల్ అంటే ఆ విధంగా నెగిటివ్ ఫామ్లో ఉంటుంది అనమాట. లెస్ట్ యూ షుడ్ ఫెయిల్ అని చెప్పి పాజిటివ్ అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట. నెక్స్ట్ యాన్సిలరీ, ఆక్సిలరీ, క్యాపిలరీ, కరోలరీ స్పెల్లింగ్స్. ఆక్సిలరీని ఏదైతే ఉందో దాని యొక్క స్పెల్లింగ్ అనేది రాంగ్ అనమాట. లాస్ట్ వీక్ ఐ సా ఏ టీవీ ప్రోగ్రామ్ అబౌట్ ద ఇంపాక్ట్ ఆఫ్ గ్లోబల్ వార్మింగ్ ఆన్ అగ్రికల్చర్. ఇక్కడ ఇంపాక్ట్ అంటే దాని యొక్క ఎఫెక్ట్ అనమాట. సో ఆ విధంగా గ్లోబల్ వార్మింగ్ గురించి అగ్రికల్చర్ మీద ఎంత ఎఫెక్ట్ అనేది నేను లాస్ట్ టీవీ ప్రోగ్రాంలో చూసాను అంటున్నాడు. టు ల్యాండ్ ఏ జాబ్ అంటే టు బీ హైడ్ అనమాట. నేను ఇప్పుడు ఐ హైడ్ ఇన్ సమ్ ప్లేస్ అనమాట గవర్నమెంట్ సెక్టర్లో. ఆ విధంగా టు ల్యాండ్ ఏ జాబ్ అని చెప్పి చెప్పుకోవచ్చు. రిలేటింగ్ టు ఏ ఫెస్టివల్ అంటే ఫెస్టల్ అని చెప్పి వాటికి సంబంధించిన ఇప్పుడు ఏదైనా మీ ఎంట్రుకలు తీపించడం కానీ చిన్నపిల్లలకి ఇలాంటివి ఏదో ఒక చెప్తారనమాట. లెటర్ రాసేటప్పుడు ఐఎమ్ అటెండింగ్ ద ఫెస్టల్ అంటారు. అంటే రిలేటింగ్ టు ఏ ఫెస్టివల్ అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట. వన్ ఆర్ ది అదర్ ఆఫ్ దోస్ మెన్ హ్యావ్ స్టోలెన్ మై గ్రాండ్ ఫాదర్స్ అంబ్రెల్లా. ఇక్కడ వన్ ఆర్ ది అదర్ వచ్చినప్పుడు ఇక్కడ సింగులర్ ఉందన్నమాట. ఇది వన్ ఆర్ అదర్ అనేది సింగులర్ సబ్జెక్ట్ కాబట్టి మనం సింగులర్ సబ్జెక్ట్కి ఈ విధంగా మనము హ్యాజ్ అనేది వాడాల్సి ఉంటుంది. మెన్ హ్యాజ్, ఈ హ్యాజ్ అనేది వన్ ఆర్ ది అదర్ ఎప్పుడైతే ఆఫ్ ముందర సింగులర్ ఉంటుందో ఖచ్చితంగా వర్బ్ అనేది ఫాలోడ్ బై హ్యాజ్ అని ఉంటుంది అనమాట. మెన్ అనేది ప్లూరల్ కాబట్టి హ్యావ్ అని పెట్టకండి. సో ఇక్కడ ఆఫ్ అనేది కొంపలు ముంచుతుంది అనమాట. సో ఆఫ్ గుర్తుంచుకోండి. విచ్ ప్లానెట్ ఈజ్ మోస్ట్ క్లోజర్ టు ద సన్ అన్నాడు. ఇక్కడ ది మోస్ట్, ఇక్కడ మనం చూసినట్లయితే ద క్లోజెస్ట్ అని చెప్పి కూడా చెప్పుకోవచ్చు అనమాట. మోస్ట్ క్లోజర్ బదులు ద క్లోజెస్ట్ అని చెప్పి చెప్పుకోవచ్చు. ఎందుకంటే సూపర్లేటివ్ విధంగా కంపేర్ చేయడం జరిగింది. ట్రెకాసియస్ అంటే ఇక్కడ ట్రెకారియస్ అంటే ఏంట్రా అంటే ట్రెకారియస్ అనేది అన్ఫెయిత్ఫుల్ పర్సన్ అనమాట. చాలా జాగ్రత్తగా ఉండాల, నమ్మకం లేని వాళ్ళతోటి ట్రెకారియస్ పర్సన్ అని చెప్పి చెప్పుకోవచ్చు. ఒబీడియంట్ అంటే బాగా అంటే ఒబీడియంట్ అంటే వినయంగా అనమాట. డిసొబీడియంట్ అంటే
తలనొప్పి అనమాట. ఏ డాక్టర్స్ ఫస్ట్ కన్సర్న్ ఈజ్ ద వెల్ బీయింగ్ ఆఫ్ హిస్ పేషెంట్స్ అనమాట. ఈ డాక్టరు మొట్టమొదటి కన్సర్న్ ఏందిరా అంటే అతని యొక్క బాధ అంటే ఎవరైతే పేషెంట్ వస్తాడో తన వెల్ బీయింగ్ ఆఫ్ ద పేషెంట్ అని చెప్పుకోవచ్చు అనమాట. బిలాంగింగ్ టు వెరీ డిస్టెంట్ పాస్ట్ అండ్ నో లాంగర్ ఇన్ ఎగ్జిస్టెన్స్ అంటే యాన్షియంట్ అనమాట, పాతకాలం సంబంధించి యాన్షియంట్గా మనం తెలుసుకోవాలి. హియర్ ఇన్ టు ద మెయిన్ క్యాంపస్ ఆఫ్ ద హాస్పిటల్ కమ్స్ ద ట్రైన్ డాక్టర్స్ లెడ్ బై ద ప్రిన్సిపల్ అనమాట. ఇక్కడ కమ్స్ అనే బదులు ఇక్కడ మెయిన్ క్యాంపస్ ఆఫ్ ద హాస్పిటల్ ఏదైనా కేమ్ ద ట్రైన్ డాక్టర్స్, వచ్చారంట బాగా ట్రైన్ డాక్టర్స్. వాళ్ళని లీడ్ చేసింది ఎవరు? ప్రిన్సిపల్ అనమాట. లెడ్ అనమాట. కోల్కతా ఈజ్ ద క్యాపిటల్ ఆఫ్ ఇండియన్ స్టేట్ ఆఫ్ వెస్ట్ బెంగాల్ అని చెప్పుకోవచ్చు. ఇక్కడ ఈజ్ ద క్యాపిటల్ బదులు కోల్కతా అనేది ఈజ్ ద క్యాపిటల్ అని చెప్పుకోవచ్చు అనమాట. షీ కాట్ హర్ బ్రెత్ అని చెప్పుకోవచ్చు. అంటే సర్ప్రైజ్డ్ బై ద సడనెస్ ఆఫ్ ద క్వశ్చన్గా మనం గుర్తుంచుకోండి. సో షీ కాట్ హర్ బ్రెత్. వన్ హూ ట్రీట్స్ ఫీమేల్ ఎయిల్మెంట్స్ అంటే ఇప్పుడు ఆడవాళ్ళకి ఏదైనా ప్రాబ్లమ్స్ వస్తాయి కదా, గైనిక్ ఇష్యూస్ అంటే తల్లి కావడం కానీ ఇలాంటి కాకపోవడం కానీ ఇలాంటివన్నీ ఉంటాయన్నమాట. సో వాటికి సంబంధించిన గైనకాలజిస్ట్ అంటారు. టూరిస్ట్ జమ్మూ అండ్ కాశ్మీర్ హ్యావ్ అనదర్ అట్రాక్షన్ ఏ ఫ్లోటింగ్ పోస్ట్ ఆఫీస్ అండ్ దాల్ లేక్. ఎప్పుడైతే మనము జమ్మూకి వెళ్తారో అక్కడ దాల్ సరస్సు అనేది ఉందంట. అక్కడ మనము ఫ్లోటింగ్ పోస్ట్ ఆఫీస్ అనేది చాలా బాగుంటుందంట. అక్కడ టూరిస్ట్ అట్రాక్షన్ అనుకుంటే బిల్ట్ ఆన్ ఏ కార్వ్డ్ మరూన్ హౌస్ బోట్ పైన ఈ విధంగా ఇట్ ఈస్ ఫాస్టెన్ టు ద వెస్టర్న్ ఎడ్జ్ ఆఫ్ ద దాల్ లేక్, ఆఫర్స్ ఆల్ రెగ్యులర్ పోస్టల్ సర్వీసెస్ వైల్ బీయింగ్ అఫ్లోట్ ఆన్ ద లేక్. చూసారా, అక్కడ దాని యొక్క స్పెషాలిటీ అని చెప్పుకోవచ్చు. దాల్ సరస్సు పైన రేపు ఎగ్జామ్ అడుగుతాడు, ఫ్లోటింగ్ పోస్ట్ ఆఫీస్ ఎక్కడనేది ఉంది అంటే దాల్ సరస్సు జమ్మూ అండ్ కాశ్మీర్లో ఉందని జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్ కూడా అడగచ్చు అనమాట. సో ఇలాంటి క్వశ్చన్లు కూడా మీకు తగులుతూ ఉంటాయి, చాలా ఇంపార్టెంట్. ద క్యాట్ హ్యాడ్ డ్రంక్ ద మిల్క్ బిఫోర్ వీ రిటర్న్ హోమ్ అనే బదులు ఇక్కడ రిటర్న్ హోమ్ అనేది రాయాల్సి ఉంటుంది. డ్రాగ్ వన్స్ ఫీట్ అంటే డూ సంథింగ్ డెలిబరేట్లీ అంటే ఇంటెన్షనల్లీ తన కాలు లాగడం అనమాట, అంటే తన్ని కిందికి పడేయడం అనమాట. లైఫ్ హిస్టరీ ఆఫ్ ఎ పర్సన్ రిటర్న్ బై సమ్వన్ ఎల్స్ అంటే నా లైఫ్ హిస్టరీ నేను రాసుకుంటే దాన్ని ఆటోబయోగ్రఫీ అంటారు. ఎవడో రాస్తే బయోగ్రఫీ అని చెప్పుకోవచ్చు. వన్ హూ హ్యాస్ ఫిక్స్డ్ ఒపీనియన్స్ అండ్ బిలీఫ్స్ అంటే చాలా ఫిక్స్డ్ ఒపీనియన్స్ ఉంటాయి, బిలీఫ్స్ నమ్మకం ఉంటుంది. రిజిడ్ అని చెప్పుకోవచ్చు అనమాట. ఏ పర్సన్ హూ ఫిజికలీ అటాక్స్ మదర్ అంటే వాళ్ళ అమ్మని ఏ విధంగా అటాక్ చేసేవాళ్ళు ఫిజికల్లీ. ఇప్పుడు నేను మా అమ్మని కొట్టాను అనుకో, నన్ను అజైలెంట్ అంట చెప్పుకోవచ్చు అనమాట. నెవర్ అంటే ఎప్పుడు జరగదు, ఆల్వేస్ జరిగేది ఆపోజిట్ అనమాట. రిట్రీట్ అంటే వెనక్కి రావడము, అంటే యుద్ధంలో కొట్లాడేకి వెళ్తారు మళ్ళీ వెనకలోకి వచ్చేస్తారనమాట. అడ్వాన్స్ అంటే ముందుకు వెళ్ళడం అనమాట. డూ యూ మైండ్ వెదర్ ఐ యూజ్ యువర్ టెలిఫోన్ అండ్ ఇక్కడ డూ యూ మైండ్ వెదర్ ఇక్కడ డూ యూ మైండ్ మీ యూజింగ్ యువర్ టెలిఫోన్ రాయాల్సి ఉంటే వెదర్ అవసరం లేదు, డైరెక్ట్గా మనము నువ్వేమైనా అనుకుంటావా నేను టెలిఫోన్ యూజ్ చేస్తే అని చెప్తున్నాడు అనమాట. ద థీఫ్ వాజ్ టేకెన్ టు ద పోలీస్ స్టేషన్ బట్ ద ఇంటరాగేషన్ రివీల్డ్ నథింగ్ అనమాట. దొంగని పోలీస్ స్టేషన్ తీసుకెళ్లడం జరిగింది. ఇంటరాగేషన్లో ఏమైందంటే ఏం ప్రాబ్లం లేదు, ఇతను మంచోడని చెప్పి తెలిసిపోయింది. రివీల్డ్ నథింగ్ అంటే ఏది బయటికి రాలేదన్నమాట. రీడింగ్ నాట్ ఓన్లీ హెల్ప్స్ టు పాస్ ద లీజర్ అవర్స్ యాజ్ వెల్ యాజ్ కీప్స్ యూ వెల్ ఇన్ఫార్మ్డ్. ఇక్కడ ఎప్పుడైతే యాజ్ వెల్ యాజ్ వచ్చిందో దీని మధ్యలో నాట్ ఓన్లీ బట్ ఆల్సో అనేది యూజ్ చేయాల్సి ఉంటుంది. ఎప్పుడైతే మనకి నాట్ ఆల్సీ కోరిలేటివ్ కంజంక్షన్స్ అంటారు. నాట్ ఓన్లీ హెల్ప్స్ టు పాస్ ద లీజర్ అవర్స్ బట్ ఆల్సో అనేది రావాల్సి ఉంటుంది అనమాట. ఖచ్చితంగా ఇవి కోరిలేటివ్ అనమాట. యాంగ్లిమాలా లివ్డ్ బై ప్లండరింగ్ ట్రావెలర్స్ అండ్ ఫియర్ నో వన్ అనమాట. ట్రైనింగ్ బదులు ప్లండరింగ్ ట్రావెలర్స్ అని చెప్పుకోవచ్చు అనమాట. మీరు నాకు కామెంట్ సెక్షన్లో పెట్టండి ప్లండరింగ్ మీనింగ్ ఏంటి అనేది. ప్రతిదీ నా దగ్గర నుంచే కాదు, మీరు కూడా కొద్ది డిక్షనరీ అనేది సెర్చ్ అవుట్ చేయండి, గూగుల్లో అర్థమవుతుంది. అచీవ్ అనేది నేను ఇప్పుడు ఇన్ని వీడియోలు చేశాను, ఇంత కంటెంట్ చేశాను, ఇది ఒక అచీవ్మెంట్ ప్లేస్కి వచ్చినాను అనమాట. అంటే అకంప్లిష్ చేయడం అనమాట, కంప్లీట్ చేయడము. బాక్సింగ్, బయింగ్ ఇవన్నీ చూసినట్లయితే బిగినింగ్ అనేది స్పెల్లింగ్ తప్పు, అది ఏంది అనేది మీరు నా కామెంట్ సెక్షన్లో పెట్టండి. క్యాండిడేట్స్ హూ సక్సెస్ఫుల్లీ కంప్లీట్ ద ఎంట్రన్స్ టెస్ట్ విల్ బీ ఇన్వైటెడ్ ఫర్ అన్ ఇంటర్వ్యూ నెక్స్ట్ వీక్ అని చెప్పి ఇక్కడ ఇన్వైటెడ్ ఫర్ ఎందుకు వాళ్ళు పిలిచారనమాట, ఇన్వైట్ చేశారు. ద యాక్టర్ అలాంగ్ విత్ హిజ్ న్యూ వైఫ్ ఈజ్ ఎక్స్పెక్టెడ్ షార్ట్లీ అనమాట. థర్మోమీటర్ థ్యాంక్స్ గివింగ్ త్రూ అవుట్ కరెక్ట్ అయితే థ్రెటెండ్ అనేది స్పెల్లింగ్ రాంగ్ అనమాట.
యూ షుడ్ పే ఏ లిటిల్ మోర్ అటెన్షన్ టు యువర్ అపీరెన్స్. ఇప్పుడు మనం చూసేకి, ఇప్పుడు నేను షేవింగ్ చేసుకుంటాను, ట్రిమ్మింగ్ చేసుకుంటా, అప్పుడప్పుడు అంటే ఎంట్రుకలు నీట్గా అద్దాలు పెట్టుకుంటా, కళ్ళు నీట్గా, ఐబ్రోస్ కానీ ఐ ల్యాషెస్ కానీ. సో అపీరెన్స్ అనేది మనం చెప్పుకోవచ్చు అనమాట. మోర్ అటెన్షన్ టు యువర్ అపీరెన్స్. ముఖంతో పాటు ప్రతిదీ మన బాడీ కూడా ఒక షేప్లో ఉండాలన్నమాట. రిట్రీవ్ అంటే రికవర్ చేసుకోవడము. ఇప్పుడు ఎవరన్నా మనకు డబ్బులు ఇవ్వాల్సి ఉంటుంది, వాటి నుంచి రిట్రీవ్ చేసుకోవాలంటే రికవర్ చేసుకోవడం అనమాట. గేమ్ ఈజ్ అప్ అంటే డిసెప్షన్ ఈజ్ అట్ అన్ ఎండ్ అనమాట. సో ఓవరాల్ పని అయిపోయింది అంటారు అనమాట. దాని అర్థం ఏంటంటే డిసెప్షన్ ఈజ్ అట్ అన్ ఎండ్ అని చెప్పి చెప్పుకోవచ్చు. మిలియన్స్ ఆఫ్ పీపుల్ హ్యావ్ బీన్ ప్రొటెక్టెడ్ ఫ్రమ్ పోలియో బై ఫ్లూయిడ్ కాల్డ్ యాజ్ ఎ వ్యాక్సిన్ అన్నారు. ఇది యాజ్ ఎ వ్యాక్సిన్ కాల్డ్, దాన్ని ఏమని పిలుస్తారు, ఈ విధంగా వ్యాక్సిన్ అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట. లైఫ్ ఈజ్ నాట్ అబౌట్ మేకింగ్ లిస్ట్స్ అండ్ ట్రయింగ్ టు బీ వన్ స్టెప్ అహెడ్ ఆఫ్ అదర్స్ అని అంటున్నాడు. స్టాప్ బీయింగ్ ఏ వర్కోలిక్, టేక్ ఎ బ్రేక్, డూ వాట్ ఎవర్ మేక్స్ యూ ఫీల్ హ్యాపీ అండ్ రిలాక్స్డ్, మోస్ట్ ఆఫ్ ఆల్ స్పెండ్ టైమ్ ఇన్ ద కంపెనీ ఆఫ్ నేచర్ టు పికప్ సమ్ ఇన్వాల్యుబుల్ లెసన్స్ అని చెప్పి దీంట్లో మనం చెప్తున్నాడు అనమాట. చాలా ఇంపార్టెంట్. సో ఇక్కడ మనము డూ వాట్ ఎవర్ మేక్స్ యూ ఫీల్ హ్యాపీ అండ్ రిలాక్స్డ్, ఎక్కువగా నేచర్ తోటి కంపెనీ దేనితోటి నేచర్ టు పిక్ సమ్ వన్ ఇన్వాల్యుబుల్ లెసన్స్ అనమాట. వాటి నుంచి ఒక మంచి ఇన్వాల్యుబుల్ లెసన్స్ అనేది మనం చూడొచ్చు అని చెప్పుకోవచ్చు. కాన్షియస్, విషియస్, గ్లోరియస్ కరెక్ట్ అయితే కాన్షియస్ అనేది స్పెల్లింగ్ మాత్రం రాంగ్ అనమాట. ఎవ్రీ నైట్ బిఫోర్ గోయింగ్ టు బెడ్ హీ థ్యాంక్ గాడ్ ఫర్ హిస్ గిఫ్ట్స్. ప్రతిరోజు రాత్రి పడుకునే ముందర బిఫోర్ హీ గోయింగ్ టు బెడ్ అనమాట, ముందు ముక్కునేవాడు అనమాట. ద సౌండ్ మేడ్ బై క్రొకడైల్ ఎలా అంటే బిల్లో అంటారు. అంటే క్రొకడైల్ కూడా సౌండ్ క్రియేట్ చేస్తుంది అనమాట, దాన్ని బెల్లో అంటారు. గ్రంటింగ్, చాటరింగ్ అంటే కోది ఇట్లా ఉంటుంది అనమాట. సో దాన్ని చాటరింగ్ అంటారు. ఈ విధంగా బార్కింగ్ అంటే మొరగడం అనమాట, కుక్కలు. ఆ విధంగా సౌండ్స్ కూడా మనం తెలుసుకోవాల్సి ఉంటుంది. కమిన్స్ అంటే అంటే ఒక స్టార్ట్ చేయడం అనమాట. కంక్లూడ్ అంటే ఎండ్ చేయడం అనమాట. నేను ఫస్ట్ పార్ట్ నుంచి ఫోర్త్ పార్ట్లో కంక్లూడ్ చేశాను అనమాట. సో ఆ విధంగా ఇఫ్ హీ వర్ టు క్లైమ్ అంటే ఇక్కడ ద ట్రీ అండ్ బ్రింగ్ ద కిటీ డౌన్ ద చైల్డ్ వుడ్ బీ హ్యాపీ. సో ఇక్కడ చూడండి, వాజ్ బదులు వుడ్ బీ అనేది ఇవ్వడం జరిగింది, ఎందుకంటే ఈ వర్ అన్నాడు. సో ఓవరాల్ ఏంటంటే ఇమాజినేటరీ అంటారు. అట్లాంటి ఇమాజినేటరీ ఏదైతే ఉంటాయో వాటికి ఈ విధంగా మనము పాస్ట్లో ఉంది కాబట్టి వుడ్ బీ అనేది రాయాల్సి ఉంటుంది. టు నో వాట్ అంటే టు నో ద ఎఫెక్ట్ టు ద ఫ్యాక్ట్స్ ఆఫ్ ఏ సిచ్యువేషన్ అనమాట. తెలుసుకోవాలి ఎలాంటి సిచ్యువేషన్స్ ఏంటి, వాటి యొక్క ఫ్యాక్ట్స్ అనమాట. బిసైడ్ డూయింగ్ అనే బదులు బిసైడ్స్ అంటే ఇక్కడ దానితో పాటు ఆ లాండ్రీతో పాటు రాకేష్ హెల్ప్డ్ హర్ ఇన్ కుకింగ్ ఆల్సో అని చెప్పి చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ద ప్లాంట్ విల్ డై అన్లెస్ యూ వాటర్ ఇట్ ఎవ్రీ డే అని చెప్పి చెప్పుకోవచ్చు. వీ మస్ట్ ప్లాంట్ అండ్ నర్చర్ అట్లీస్ట్ వన్ ట్రీ ఎవ్రీ ఇయర్ అని చెప్పి చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ద ప్రైమ్ మినిస్టర్ యాజ్ వెల్ యాజ్ హిస్ మినిస్టర్స్ వాంట్ పీస్ ఇన్ ద కంట్రీ అంటే ఇక్కడ వాంట్ బదులు వాంట్స్ అనేది యూజ్ చేయొచ్చు. జుబిలేషన్ అనేది రిజాయిసింగ్ అనమాట. సౌండ్ రిఫ్లెక్టెడ్ బ్యాక్ యాజ్ ఇన్ మౌంటైన్స్గా చెప్పుకోవచ్చు. ఇప్పుడు మనం మౌంటైన్స్ దగ్గరికి వెళ్ళి ఇలా అరుస్తాం కదా, రివర్స్ సౌండ్ వస్తుంది అనమాట, దాన్ని ఈకోగా అని చెప్పుకోవచ్చు. ద పాండమిక్ హ్యాస్ క్రియేటెడ్ ఏ హ్యావాక్ ఇన్ ద హోల్ వరల్డ్ అంటే ఏదైతే కోవిడ్ వచ్చిందో ఇది ఒక పాండమిక్ అనమాట. క్రియేటెడ్ హ్యావాక్ ఇన్ ద హోల్ వరల్డ్ అంటే భయం అనమాట. హ్యావాక్ అంటే భయపడ్డము, భయమైన వాతావరణం. ఎగ్జాప్ట్ అంటే ఎక్స్ట్రాక్ట్ అనమాట. ఇప్పుడు నేను ఇవన్నీ ఎక్కడి నుంచి ప్రింట్అవుట్ చేయడం, టైపింగ్ చేయడం జరిగింది, వేరే పేపర్స్ నుంచి ఎగ్జాప్ట్ చేశాను అనమాట, ఎక్స్ట్రాక్ట్ చేశా. వీ మస్ట్ ప్రేడ్ అట్ ద ఆల్మైటీ ఫర్ ద వెల్ బీయింగ్ ఆఫ్ ఆల్ ఫ్యామిలీ మెంబర్స్ టు అన్నాడు. సో ఇక్కడ ప్రేడ్ టు అని చెప్పి చెప్పుకోవచ్చు. జనరస్ అంటే ఇన్కన్సిడరేట్గా గుర్తుంచుకోండి. టు రబ్ సాల్ట్ ఇన్ సమ్ వన్స్ ఓన్ అంటే టు మేక్ ఎ బ్యాడ్ అ పెయిన్ఫుల్ సిచ్యువేషన్ లేదా వర్స్ అని చెప్పి చెప్పుకోవచ్చు. అంటే ఇక్కడ గుల్లో ఉంటుంది అనమాట, దాని మీద మనం ఉప్పేసి ఏమవుతుంది, ఇంకా భయంకరంగా పెయిన్ వస్తుందన్నమాట, వర్స్ అయిపోతుంది అనమాట. రిప్రజెంట్ సంథింగ్ యాజ్ లార్జర్, బెటర్ ఆర్ వర్స్ దాన్ ఇట్ రియల్లీ ఈజ్ అంటే ఎగ్జాగరేట్గా చెప్పుకోవచ్చు. సో వాటిని ఎక్కువగా చేసి చెప్పడం అనమాట. హీ వర్క్ సో హార్డ్లీ అనే బదులు హీ వర్క్ సో హార్డ్ అని రాయాల్సి ఉంటుంది. హార్డ్లీ అనేది రాదు, సో తర్వాత ఇట్లా హార్డ్ అనేది రాయాల్సి ఉంటుంది. హార్డ్లీ అనేది అడ్జెక్టివ్ ఫామ్ అనమాట. ఐ హ్యాడ్ ఎ లిటిల్ కాటేజ్, దెర్ వర్ వైన్స్ గ్రోయింగ్ ఆన్ ఇట్, దే లుక్డ్ ప్రెటీ విత్ ద ఈవినింగ్ సన్ ఆన్ దెమ్, మై వైఫ్ వాజ్ వెరీ ఇల్, వీ హ్యాడ్ నో ఫుడ్ టు ఈట్. మాకు తినడానికి కూడా లేదంట. ఐ కుడ్ గెట్ నో వర్క్ అండ్ మై వైఫ్ జీనెటీ వాజ్ డయింగ్, సో ఐ స్టోల్ టు బై హర్ ఫుడ్, దే కాట్ మీ, ఐ ప్లీడెడ్ విత్. సో వాళ్ళ ఆవిడకి బాగాలేకుండా పోయింటే తను ఏం చేశాడు, పట్టుబడ్డాడు అనమాట. బ్రెడ్ దొంగతనం చేస్తూ ఉంటే తను రిక్వెస్ట్ చేశాడు, ప్లీడ్ చేశాడు అనమాట, ఇట్లా నన్ను హెల్ప్ చేయండి అని చెప్పి. వాళ్ళు రిక్వెస్ట్ చేశాను అండ్ టోల్ దెమ్ వై ఐ స్టోల్ బట్ దే లావ్డ్ అట్ మీ, ఐ వాజ్ సెంటెన్స్డ్ టు 10 years ఇన్ ప్రిజన్. 10 సంవత్సరాలు నన్ను
జైల్లో వేశారనమాట. అన్ ఎడ్యుకేటెడ్ లేడీ మేక్స్ ఎ బెటర్ మదర్ దాన్ అన్ అన్ఎడ్యుకేటెడ్ లేడీ ఇజంట్ ఇట్ అన్నాడు. సో ఇక్కడ డిజంట్ ఇట్ బదులు ఇక్కడ ఏదైతే ఉందో డజంట్ షీ అనేది రాయాల్సి ఉంటుంది. ఇక్కడ మేక్స్ అనేది ఎప్పుడైతే వచ్చిందో అది సింపుల్ ఫామ్లో ఉంది కాబట్టి దాని డజంట్ షీ ఇస్ ద రైట్ ఆన్సర్. జ్ఞా అంటే నమలడం అనమాట. ఇట్లా పీపుల్ రెండర్ టుగెదర్ అనేది టుగెదర్ కాదు, టుగెదర్ అంటే ఒకసారిగా జీఈటీహెచ్ అనమాట. అడ్వర్సరీ అంటే అపోనెంట్ అనమాట. ఎప్పుడు చూసినా నన్ను కొట్లాడుతూ ఉంటాడు, అడ్వర్సిటీ అని చెప్పుకోవచ్చు. ఇన్నోసెంట్కి ఆపోజిట్ యాక్చువల్లీ ఇది కన్నింగ్. ఇక్కడ ఆపోజిట్ ఉండాలి, మీనింగ్ కాదు. సో ఇన్నోసెంట్ పిల్లోడు అంటే వాటి ఆపోజిట్ కన్నింగ్, దొంగోడు అని చెప్పుకోవచ్చు. దే హ్యావ్ బీన్ లివింగ్ హియర్ డ్యూరింగ్ అనే బదులు దే హ్యావ్ బీన్ లివింగ్ హియర్ ఫర్ 10 years. 10 ఎప్పుడైతే వచ్చిందో అది ఫర్ అనమాట. బ్యాఫిల్ అంటే కన్ఫ్యూజ్ చేయడము. ఇప్పుడు ఇన్ని మీకు ఇచ్చి మేము కన్ఫ్యూజ్ చేస్తున్నారంటే అట్లా నెవర్, ఎందుకంటే మీరు అవన్నీ నేర్చుకోవడం అనమాట. ఐఎమ్ నాట్ బ్యాఫిలింగ్ యూ, ఐఎమ్ నాట్ కన్ఫ్యూజింగ్ యూ. మీకు ఒక క్లారిటీ ఇస్తున్నాను. ఇవన్నీ చదువుకుంటే మీరు ఎగ్జామ్లో ఏది రాసినా కూడా మీ చదివానో ఇది నాకు గుర్తుంది అనేది ఒక ఐడియా వస్తుంది అనమాట. కరెక్ట్ కంటెంట్ ఇచ్చే నేను క్వశ్చన్ పేపర్ తయారు చేస్తున్నానా? లేదు కదా. సో ఎవరు తయారు చేయరు, ఎక్స్పెక్ట్ మాత్రం చేయగలుగుతారు. అలాంటి ఎక్స్పెక్టేషన్సే ఆ క్వశ్చన్స్ ఒకసారి మేము రివిజన్ చేసుకుంటే వాళ్ళు అడిగిన క్వశ్చన్లు వాళ్ళవే మళ్ళీ రిపీట్ చేస్తారనమాట. హ్యాడ్ యూ నాట్ బీన్ ప్లేయింగ్ విత్ ఎ బాల్ సిన్స్ మార్నింగ్. ఎప్పుడైతే పాయింట్ ఆఫ్ టైం వచ్చిందో అప్పుడు సిన్స్ వాడతారు. పీరియడ్ ఆఫ్ టైం అనమాట. ఫర్ 6 months, ఫర్ 8 days అని చెప్పి ఫర్ అనే సండే అని చెప్పకూడదు, సిన్స్ సండే అంటారు అనమాట. ఇక్కడ సిన్స్ మార్నింగ్ అని పాయింట్ ఆఫ్ టైం చెప్తున్నాడు కాబట్టి. ఏ స్మాల్ ఆర్నమెంట్ విచ్ హ్యాంగ్స్ డౌన్ ఎస్పెషల్లీ ఫ్రమ్ ఏ నెక్లెస్. దీన్ని మనం చిన్న లాకెట్ పెండెంట్ వేస్తామన్నమాట, చిన్న డాలర్ లాగా ఉంటుంది, దాన్ని పెండెంట్ అంటారు. లిస్ట్ ఆఫ్ బుక్స్ అవైలబుల్ లైబ్రరీలో కేటలాగ్. మనం లైబ్రరీలోకి పోతే దాంట్లో కేటలాగ్ ఇస్తారు, ఏమేమి పుస్తకాలు ఏ ర్యాక్లో ఉన్నాయని చెప్పి. గో త్రూ ద రూఫ్ అంటే రైజ్ వెరీ హై అనమాట, పైకి వెళ్ళిపోవడం అనమాట. గో త్రూ ద రూఫ్ అనమాట, రూఫ్ నుంచి ఇట్లా పైకి. వీ కెన్ ప్రొటెక్ట్ అవర్ సెల్ఫ్ ఫ్రమ్ రెయిన్ బై వేరింగ్. మనం ఏం చేస్తాం, రెయిన్ కోట్ వేసుకొని ప్రొటెక్ట్ చేసుకుంటాం. బట్ ఫర్ హిజ్ ఇంటర్వెన్షన్ దే వుడ్ హ్యావ్ అటాక్డ్ ఈచ్ అదర్ అనమాట. తన యొక్క మధ్యలో రావడం వల్ల, ఇంటర్వెన్షన్ వల్ల వాళ్ళు ఒకరికొకరు కొట్టుకునే వాళ్ళు అనమాట. అందుకే గొడవ పడేటప్పుడు పక్క నుంచి వెళ్ళిపోవాలి, ఎక్కువ పట్టించుకోకూడదు. నర్వస్, ఫ్యూరియస్, జెలస్, జాయస్ అని చెప్పి చూసుకుంటే నెక్స్ట్ డిసైడెడ్ టు సాంగ్ ఏ సాంగ్ ఇన్ ద ఇంటర్ స్కూల్ సాంగ్ కాంపిటీషన్. ఇక్కడ సాంగ్ ఏ సాంగ్ బదులు సింగ్ ఏ సాంగ్ అనమాట. థింక్ ఆన్ యువర్ ఫీట్ అంటే అడ్జస్ట్ క్విక్లీ టు చేంజెస్ అండ్ మేక్ ఫాస్ట్ డెసిషన్స్గా చెప్పుకోవచ్చు. సో తొందరగా చేంజెస్ మరియు మేక్ ఫాస్ట్ డెసిషన్స్ అనేది తీసుకోవచ్చు అనమాట. ఎవ్రీబడి వాజ్ గోయింగ్ టు సీ ద సర్కస్ అని చెప్పుకోవచ్చు. కాషస్ అంటే ఇక్కడ మన ఆపోజిట్ రెక్లెస్గా చెప్పుకోవచ్చు. హీ వాక్డ్ సో ఫాస్ట్ అని గుర్తుంచుకోవాలి. దట్ ఐ కుడ్ నాట్ కీప్ పేస్ విత్ హిమ్ అని చెప్పి. రన్ ఆఫ్టర్ ఇన్ ఆర్డర్ టు క్యాచ్ ఆర్ క్యాచ్ అప్ విత్ అంటే దీన్ని చేజింగ్ అంటారనమాట. ద కార్ స్టాప్డ్ ఇమ్మీడియట్లీ వెన్ ద బ్రేక్స్ వర్ అప్లైడ్. తొందరగా ఇమ్మీడియట్గా స్టాప్ అయిందంట బ్రేక్ అప్లై చేసినప్పుడు. కింగ్ ప్రియామ్ ఆఫ్ ట్రాయ్ వాజ్ ఓల్డ్ అండ్ వీక్ బట్ హిస్ సన్ హెక్టర్ వాజ్ a valiant and noble young man. Hector had sensed danger when his brother and brought Helen to Troy. He knew that he must fight for his family, but rued the circumstances that set hero against hero. The principal warriors on the Trojan side were Achilles, Aeneas and Agamemnon. వీళ్ళు ముగ్గురు మంచిగా ట్రాయ్ మనం సినిమా చూసినట్లయితే దాంట్లో మనం చూడొచ్చు, వాళ్ళు ప్రిన్సిపల్ వారియర్స్ ఆఫ్ ట్రాజన్గా గుర్తుంచుకోవాలి వాళ్ళ సైడ్. సో ఆ విధంగా ఆ సర్కమ్స్టాన్సెస్ అనేది మీరు ఆ మూవీ చూడండి, చాలా బాగుంటుంది. తనకి ఎక్కడైతే కాళ్ళు చూసావా, మోకాళ్ళ నుంచి కింద భాగంలో మిడియంలో తనకి చాలా స్ట్రాంగ్ పవర్ ఉంటుంది అనమాట. అందుకే వాళ్ళ లాస్ట్లో చంపేటప్పుడు కాళ్ళకి షూట్ చేస్తాడనమాట ఆరోతో. నెక్స్ట్ ద ఎలిజబెత్ సొసైటీ వాజ్ ఎక్స్ట్రీమ్లీ సూపర్స్టిషియస్ అంటే మూఢనమ్మకాలు. అండ్ దేర్ ఫోర్ బిలీవ్డ్ ఇన్ ద ఎగ్జిస్టెన్స్ ఆఫ్ గోస్ట్ అంటే దయ్యాలు, భూతాలు, విచెస్. ట్వైస్ ఏ మంత్ అంటే బై మంత్లీ అంటారు. ఇక్కడ 2 months ఒకసారి అనమాట. బైనియల్ ఎలక్షన్ అని అంటారు. వాటి మీనింగ్ ఏంటి, ఫోర్ట్ నైట్ అంటే ఏంటి, మీరు నా కామెంట్ సెక్షన్లో పెట్టండి. హోప్ఫుల్లీ ఐ విల్ హ్యావ్ గాట్ మై డ్రైవింగ్ లైసెన్స్ బై ద ఎండ్ ఆఫ్ దిస్ ఇయర్. నాకు వస్తుంది, ఐ విల్ హ్యావ్ గాట్ అని చెప్తున్నాడు. పెయిన్ ఇన్ ద నెక్ అంటే సమ్వన్ ఆర్ సంథింగ్ దట్ ఈస్ అనాయింగ్ ఆర్ న్యూసెన్స్గా చెప్పుకోవచ్చు. వాగ్లీ అంటే డిస్టింక్ట్లీ అని చెప్పుకోవచ్చు, కన్ఫ్యూజన్గా కూడా గుర్తుంచుకోవచ్చు. వర్త్ అంటే వాల్యూ అనమాట. ఈ కంటెంట్ మీకు వాల్యుబులా కదా కామెంట్ సెక్షన్లో పెట్టండి, ఎందుకంటే సిగ్గు లేకుండా చూస్తారు కానీ ఒక్క కామెంట్ కూడా పెట్టరు. నెక్స్ట్ ఐరన్ అనేది మోస్ట్ యూస్ఫుల్ దాని ఎనీ అదర్ మెటల్గా గుర్తుంచుకోండి. సీజ్ అంటే దాన్ని క్లోజ్ చేయడం అనమాట. దాని ఆపోజిట్ మనం చూసినట్లయితే వదిలేయడం, లీవ్ అనమాట. సీజ్ అంటే క్యాచ్ అని కూడా చెప్పుకోవచ్చు. సొసైట్, సోషలైట్, మిసాంథ్రోప్ అనేది
స్పెల్లింగ్ తప్పనమాట. చిల్డ్రన్ ప్లేడ్ చీర్ఫుల్లీ ఇన్ ద పార్క్ ఆల్ డే అని చెప్తున్నాడు. చీర్ఫుల్లీ ఆడాడు. ట్రాన్స్లేట్ అనే స్పెల్లింగ్ రాంగ్. ఏ పీరియడ్ ఆఫ్ 10 years ఇక్కడ మనం చూసినట్లయితే డికేడ్ అని చెప్పుకోవచ్చు. 10 సంవత్సరాలు ఏదైతే జరుగుతుందో. పీపుల్ వ్యారీ గ్రేట్లీ ఆన్ ద వే అనే బదులు ఇక్కడ ఇన్ ద వే ఇస్ ద కరెక్ట్ ఆప్షన్ అనమాట. దే అపియర్ అండ్ దేర్ పాసిబుల్ పర్సనాలిటీ ట్రైట్స్గా మనము చెప్పుకోవచ్చు అనమాట. రీసెర్చ్ ట్రైట్స్ అంటే వాటి యొక్క అలవాట్లు అనమాట, పర్సనాలిటీ చెప్తుందనమాట. రీసెర్చ్ ఇన్ ద మెడికల్ ఫీల్డ్ క్లెయిమ్స్ దట్ జర్మన్ మీజిల్స్ అనేది యూజువల్లీ కాజ్ మైల్డ్ ఇన్ఫెక్షన్ అనేది మనం చూడొచ్చు దాన్ మార్షియన్ మీజిల్స్గా మనం గుర్తుంచుకోవాలి. ఇక్కడ కనెక్ట్ అనేది మనం చూసారా, డిటాచ్ అంటే దూరం వెళ్ళిపోవడం అనమాట. డస్ ద మ్యానుఫ్యాక్చరర్ హ్యావ్ ఎ వెబ్సైట్ వే డీటెయిల్స్ ఆఫ్ ద ప్రొడక్ట్ ఆర్ అవైలబుల్ అని చెప్తున్నాడు. ఏమన్నా ఆ మ్యానుఫ్యాక్చరర్ యొక్క వెబ్సైట్ ఏముందా ప్రొడక్ట్ యొక్క అవైలబిలిటీకి సంబంధించి. లోడెడ్ వర్డ్స్ అంటే వర్డ్స్ దట్ క్యారీ మోర్ సిగ్నిఫికెన్స్ దాన్ దేర్ లిటరల్ మీనింగ్గా చెప్పుకోవచ్చు. అంటే ఎక్కువగా దాంట్లో వర్డ్స్ చూసినట్లయితే ఎక్కువ ఇంపార్టెంట్ మీనింగ్ అని ఉంటుంది, రాసిన దానికన్నా ఒక భయంకరంగా మనం దాంట్లో చూడొచ్చు అనమాట. పల్లవి గేవ్ ఏ బ్రాడ్ స్మైల్ వెన్ షీ సా హర్ డాటర్ ఆన్ ద స్టేజ్ అనమాట. బ్రాడ్ స్మైల్ అంటే పల్లవి తన కూతురు అనేది స్టేజ్ మీద కనపడుతున్నట్లే చాలా హ్యాపీగా బ్రాడ్ స్మైల్ ఇవ్వడం జరిగిందనమాట. బికాస్ ఆఫ్ ద లాస్ ఆఫ్ హ్యాబిటాట్స్ అండ్ ల్యాక్ ఆఫ్ ఫుడ్ అనిమల్స్ ఆర్ ఫోర్స్ టు ఎంటర్ విలేజెస్గా మనం తెలుసుకోవాలి. సాంగ్ విచ్ ఈస్ సంగ్ ఇన్ ఏ చర్చ్ బై ఎ గ్రూప్ ఆఫ్ సింగర్ అంటే క్యారోల్గా చెప్పుకోవచ్చు. ద గ్రేట్ ఇండియన్ ఆర్ థార్ డెజర్ట్ ఫార్మ్స్ అండ్ ఇంపార్టెంట్ సదర్న్ ఎక్స్టెన్షన్ ఆఫ్ ద ఇండో గ్యాంగటిక్. ఇది మనం చూడండి, గ్యాంగటిక్ ప్లెయిన్ ఇట్ మోస్ట్లీ ఇన్ నార్దర్న్ వెస్టర్న్ India but also extends into eastern Pakistan and is mostly an area of gently undulating terrain. Further within it are several areas dominated by shifting sand dunes and numerous isolated hills గా గుర్తుంచుకోండి. నెక్స్ట్ మనం చూసినట్లయితే ఇక్కడ స్పెల్లింగ్ అనేది మనము బ్లేడ్ అని కరెక్ట్ అయితే బ్లేమ్ అనేది ఎంఈ ఉండాల్సి ఉంటుంది. నెక్స్ట్ హ్యాజ్ హర్ ఫ్యామిలీ బీన్ ఇన్ఫార్మ్డ్ రావాలిగా, హ్యాజ్ తర్వాత బీయింగ్ ఇన్ఫార్మ్డ్ అనేది అవసరం లేదు. అబౌట్ ద ఈవెంట్ గురించి చెప్పారా అని జస్ట్ అడుగుతున్నాడు అనమాట, అంతేగాని జరుగుతూ ఉండలేదు. దాన్ని అడుగుతూ ఉంటాడా. ద లీవ్స్ ఆఫ్ ప్లాంట్స్ విల్ట్ అంటే సూన్ ఇఫ్ దే డు నాట్ గెట్ ఎనఫ్ వాటర్, వాడిపోతాయన్నమాట, దాన్ని విల్ట్ అంటారనమాట, నీళ్ళు అందుకే ఖచ్చితంగా వేయాల్సి ఉంటుంది. క్రాకప్ అంటే లాఫ్ అవుట్ లౌడ్, తను చూడరా ఈ క్రాక్డ్ జోక్ అంటారనమాట. అంటే ఈ విధంగా క్రాకింగ్ అప్ అంటే ఈ విధంగా లాఫ్ ఒక్కసారిగా జోక్ వేస్తే క్రాకప్ అని చెప్పుకోవచ్చు. చాలా కష్టపడాల్సి ఉంటుంది. ఐఎమ్ వెరీ సారీ, ఎందుకంటే మనకు ఆవలింపు అనేది ఆక్సిజన్ తక్కువ కావడం వల్ల మనకు రావడం జరుగుతుంది. చూడండి, మేము మీకోసం గంటల వీడియోలు చేయాలంటే ఇట్ ఈస్ నాట్ ఏ ఈజీ టాస్క్. ఈ కంటెంట్ క్రియేషను కొన్ని గంటలు పడుతుంది, అంటే రోజులు పడుతుంది. గంటలో మీకు 4 గంటల్లో ఇది చెప్తుంటే ఈ కంటెంట్ టైప్ చేయడానికి నాకు చేతులతో పాటు మెడ అన్నీ నొప్పి వస్తాయన్నమాట. సో చాలా హార్డ్ వర్క్ అనేది చేయాల్సి ఉంటుంది, మీకన్నా మేము ఎక్కువ కష్టపడాల్సి ఉంటుంది. అందుకే బుక్స్ కూడా అంత ఈజీ కాదు తయారు చేయడము. ఏదైనా కంటెంట్ ఇస్తున్నానంటే వాటి వాల్యూ కూడా అలాగే ఉంటుంది అనమాట. ఎటర్నల్ అంటే ఎవర్ లాస్టింగ్ అని చెప్పుకోవచ్చు. శాంక్షన్ అంటే పర్మిట్ అనమాట. నెక్స్ట్ ఫిల్మ్స్ బేస్డ్ ఆన్ బుక్స్ ఆర్ మోర్ పాపులర్ దాన్ ఒరిజినల్ స్క్రీన్ ప్లేస్ అని చెప్పుకోవచ్చు. ఏ స్ట్రాంగ్ బాక్స్ ఆర్ స్మాల్ చెస్ట్ ఫర్ హోల్డింగ్ వాల్యుబుల్స్, దాన్ని మనము కాఫర్ అని కూడా మనం తెలుసుకోవాలి. నెక్స్ట్ కఫిన్ అంటే చనిపోయిన తర్వాత లేస్తారు కదా ఇట్లా సమాధి పేటిక, దాన్ని కాఫిన్ అంటారు. వార్డ్రోబ్ అంటే ఏంటి అంటే బట్టలు పెట్టుకునే ప్లేసు. కమ్మోడ్ అంటే బాత్రూంలో మనం దేని మీద అయితే కూర్చుంటామో బాత్రూము, అది మనం చెప్పుకోవచ్చు అనమాట. క్యాలస్ అంటే దాన్ని కేర్లెస్ అనగా మనం తెలుసుకోవాలి, దాని ఆపోజిట్ కేరింగ్ అనమాట. ఎంట్రన్స్ కాన్ఫరెన్స్ స్పెల్లింగ్ తప్పు, మిగతావన్నీ కరెక్ట్ స్పెల్లింగ్సే. లాస్ట్ మంత్ వీ పర్చేజ్ ఎలక్ట్రానిక్ ఎక్విప్మెంట్స్ అనే బదులు ఎక్విప్మెంట్ అనేది రాయాల్సి ఉంటుంది. ఒక యూరోపియన్ కంట్రీ నుంచి తీసుకున్నారంట. ఇఫ్ దట్ మ్యాంగో ఫాల్స్ ఇట్ విల్ ల్యాండ్ ఆన్ యువర్ హెడ్ అనమాట. పడుతుంది, ఆడబడుతుంది, ఇట్ విల్ ల్యాండ్ ఆన్ యువర్ హెడ్ అనమాట. ద ఓనర్స్ ఆఫ్ ద కంపెనీ కీప్ ద లయన్స్ షేర్ అంటే వచ్చినాడు సింహము వాని షేర్ ఇచ్చేయండి అంటారు. అంటే లార్జెస్ట్ పార్ట్ వాడు వస్తానట్లే అందరూ పక్కనకి వచ్చేయాల, వాడి లయన్ షేర్ అంటే అంతన్నా వాడి మొగానే వెళ్ళనమాట. లయన్స్ షేర్ అంటారు. వాడు పులి వాడు సింహం రావాడు, వాడికి ఎంత కావాల్సినంత లార్జెస్ట్ పార్ట్ ఇచ్చేయండి, వాడు తలకాయ నొప్పినాయాలి అని చెప్తారనమాట. మూవ్ విత్ అర్జెంట్ హేస్ట్ అంటే తొందరగా పరిగెత్తకుండా హేస్టీగా వెళ్ళిపోవడం అనమాట, రష్ అయిపోవడం. మనం చూసుంటాము ఫాస్ట్గా వెళ్తా అంటారు, ఏమో అలాని గంటు పోయినట్లు అందరూ బండ్లో. సో రష్గా అనమాట. హౌఎవర్ హార్డ్లీ అనే బదులు హార్డ్ అనేది రాయాల్సి ఉంటుంది. ఎంత నువ్వు కష్టపడినా కూడా యూ మే వర్క్ నో బడీ విల్ ప్రైజ్ యూ, ఎవరు నిన్ను గొప్పగా చెప్పుకోరనమాట. ఎరేజ్ అంటే ఇక్కడ
ఎరేజ్ చేయడం అంటే ఖతం చేయడం, క్రియేట్ చేయడం అంటే. ద చిల్డ్రన్ ప్లేడ్ మెరీలీ ఇన్ ద పార్క్ వైల్ దేర్ పేరెంట్స్ కీప్ ఎ వాచ్ అని చెప్పుకోవచ్చు. ద ప్రయారిటీ ఫర్ ద COVID-19 వ్యాక్సిన్ మస్ట్ బి టు కవర్ ద లార్జెస్ట్ number in the shortest time. A person who arranges and sells cut flowers అతన్ని ఏమంటారంటే ఫ్లారిస్ట్ అని చెప్పుకోవచ్చు. ద స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ ఆఫ్ ఎనీ కంట్రీ మీన్స్ ద యావరేజ్ పర్సన్ షేర్ ఆఫ్ ద గూడ్స్ అండ్ సర్వీసెస్ విచ్ ద కంట్రీ ప్రొడ్యూసెస్. ఏ కంట్రీ స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ therefore depends first and foremost on its capacity to produce wealth. Wealth in this case is not money because we do not live on money. మనం వాటి మీద బతకం కదా, బట్ ఆన్ థింగ్స్ దట్ మనీ కెన్ బై గూడ్స్ సచ్ యాజ్ ఫుడ్ అండ్ క్లోతింగ్ అండ్ సర్వీసెస్ సచ్ యాజ్ ట్రాన్స్పోర్ట్ అండ్ ఎంటర్టైన్మెంట్. సో దీన్ని బట్టి ఏమర్థమవుతుంది, ఏదైతే మనీ ఉందో అది మనం తినకపోయినా కూడా వాటి నుంచి మనకి చాలా, అది తినడానికి, మనం వేసుకోవడానికి, ఉండడానికి, సర్వీస్ ఎవరికన్నా, ఇప్పుడు నేను నీకు సర్వీస్ చేస్తా ఉన్నా, మీకు ఎలా వస్తుంది, ఇంత మంచి కంటెంట్ ఎలా రెడీ అవుతుంది, అంటిల్ అండ్ అన్లెస్ మీ దగ్గర ఆ విధంగా సర్వీస్ అనేది చాలా అవసరం కాబట్టి. నెక్స్ట్, కంట్రీస్ ఎబిలిటీ టు ప్రొడ్యూస్ వెల్త్ డిపెండ్స్ ఆన్ మెనీ ఫ్యాక్టర్స్ మోస్ట్ ఆఫ్ విచ్ హ్యావ్ అన్ ఎఫెక్ట్ ఆన్ అదర్స్ అని దీని యొక్క చాలా ఎఫెక్ట్ ఉంటుంది. ఇప్పుడు నేను మీకు ఇలాంటి వీడియోలు చేయడం వల్ల మీకు కూడా చాలా ఎఫెక్ట్ ఉంటుంది, చాలా పాజిటివ్నెస్ అనేది ఉంటుంది అనమాట. సో అది గుర్తుంచుకోండి. గో విత్ ద ఫ్లో అంటే డూ వాట్ అదర్స్ ఆర్ డూయింగ్. నువ్వు టెన్షన్ తీసుకోకుండా మిగతా వాళ్ళు ఏం చేస్తున్నారో అదే విధంగా ఫాలో అయిపో. నన్ను ఫాలో అయితే మాత్రం నేను మ్యాక్సిమం కంటెంట్ పెట్టడానికి ట్రై చేస్తాను. నేచర్ టీచర్స్ అంటే నేచర్ నేర్పిస్తుంది అనమాట, టీచర్స్ అని చెప్పాల్సి ఉంటుంది అనమాట. ఇక్కడ though the house belonged to my father, the magnificent banyan tree was mine అనమాట. మా నాన్న కట్టించినా కూడా అక్కడ ఏదైతే బనియాన్ ట్రీ ఉందో, మ్యాగ్నిఫిషెంట్ బనియాన్ ట్రీ అంటే చాలా బాగా కనపడుతుంది అనమాట, అది నేను కట్టింది అన్నమాట. మై సిస్టర్ ఎంజాయ్స్ రీడింగ్ వైల్ మై బ్రదర్ హూ హేట్స్ ఇట్ అంటే ఇక్కడ వైల్ బదులు అన్లైక్ మై బ్రదర్ హూ హేట్స్ మీ అని హేట్స్ ఇట్ అని చెప్పుకోవచ్చు. సో తను ఇష్టపడుతుంది అనమాట, కానీ మా తమ్ముడు మాత్రము చాలా అనిష్టపడతాడు, అన్లైక్ అని చెప్పుకోవచ్చు. హేట్స్ అనే బదులు ఐ ప్రివేల్డ్ అపాన్, ఇక్కడ ఐ ప్రివేల్ అప్ టు హిమ్ అనే బదులు ఇక్కడ ఐ ప్రివేల్డ్ అపాన్ అనేది రావాల్సి ఉంటుంది. అడెక్వేట్, అటెండెన్స్ నెసెసరీలో అకరెన్స్ అనేది $R అనమాట. బాఫిల్ అంటే కన్ఫ్యూజ్ చేయడం, చెప్పాను చూడండి ఇంపార్టెంట్. ద సౌండ్ మేడ్ బై అన్ ఎలిఫెంట్ అంటే ట్రంపెట్ అనమాట. ఇట్లా సౌండ్ చేస్తుంది కదా, దాన్ని ట్రంపెట్టింగ్ సౌండ్ అంటారనమాట. చూడు, ఒక సౌండ్ గురించి అడుగుతున్నాడు, అందుకే నేను నా పుస్తకాలు, నేను ఇచ్చిన కంటెంట్లో ప్రతిదీ మీకు ఇవ్వడం జరుగుతుంది అనమాట. అది సౌండ్ కానీ లేదంటే కలెక్టివ్ నౌన్స్ కానీ ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. SSC CGL కూడా ఇలాంటి కంటెంటే ఉంటుంది. సో మీరు ఇప్పటి నుంచే స్టార్ట్ అయితే MTS కానీ CHSL కానీ ఫర్దర్ CGL స్టేజ్కి వచ్చేందుకు అన్నీ క్లియర్ అయిపోతాయి అన్నమాట డౌట్స్. నేచర్ ప్రొవైడ్స్ ఎవ్రీ క్రియేచర్ ఏ ఛాన్స్ టు ఎగ్జిస్ట్ అని చెప్పుకోవచ్చు. ద లయన్స్ వర్ బీయింగ్ ఫెడ్ బై దెయిర్ కీపర్గా గుర్తుంచుకోండి. టు హ్యావ్ ఎన్ ఫార్ అంటే టు హ్యావ్ ఎ వెరీ స్ట్రాంగ్ అండ్ కంటిన్యూస్ డిజైర్ ఆర్ క్రేవింగ్ ఫర్ సంథింగ్ అనమాట. సో దాన్ని మనం చెప్పుకోవచ్చు, ఒక స్ట్రాంగ్ మరియు ఖచ్చితమైన కంటిన్యూస్ డిజైర్ అనేది ఒకటి సాధించాలని చెప్తున్నాడు అనమాట. టు హ్యావ్ ఎన్ ఫార్ అని టు జడ్జ్ హ్యాడ్ టు ఫ్రీ ద యంగ్ మ్యాన్ బికాస్ దెర్ వాజ్ నో ఎవిడెన్స్ అగైనెస్ట్ హిమ్. ఎవరైతే జడ్జ్ ఉన్నారో తను ఆ యంగ్ మ్యాన్ని వదిలేయాల్సి వచ్చిందంట, ఎందుకంటే ఎవిడెన్స్ అగైనెస్ట్ హిమ్ అనేది లేదు కాబట్టి. రిపెల్ అంటే రిపెల్ చేయడము, రెసిస్ట్ అని ఆపోజిట్ అనుకోవచ్చు. పెక్యులియర్ అంటే ఫెమిలియర్గా ఆపోజిట్ అను. పెక్యులియర్ అంటే ఇక్కడ ఆపోజిట్ అని అడిగాడు. నెక్స్ట్ పెక్యులియర్ అంటే స్పెషల్లీ ఒకటే ఉంటుందన్నమాట, ఫెమిలియర్గా ఉండదు అనమాట. యూనిక్ అని చెప్పుకోవచ్చు పెక్యులియర్ అంటే. సో దేర్ ఆర్ మెనీ ప్లాంట్స్ అండ్ అనిమల్స్ దట్ కెనాట్ సర్వైవ్ ఇన్ వెరీ కోల్డ్ ఆర్ వెరీ హాట్ ప్లేసెస్గా గుర్తుంచుకోండి. సో మనం కంపల్సరీ ఇలా చాలా ఇంపార్టెంట్. సర్వైవ్ చాలా ఎక్కువ ప్లాంట్స్ మరియు అనిమల్స్ మనం చూసినట్లయితే కెనాట్ సర్వైవ్ ఈ విధంగా చల్ల ప్రాంతం వల్ల. ఏ లిస్ట్ ఆఫ్ సోర్సెస్ యూజ్డ్ వెన్ రైటింగ్ ఏ స్కాలర్లీ ఆర్టికల్ అంటే బిబ్లియోగ్రఫీ అంటారనమాట. ఇక్కడ ఎఫెక్టివ్, ఇమిటేషన్, ఫ్యాసినేటింగ్ దీన్ని చూసినట్లయితే స్పెల్లింగ్ ఫ్యాసినేటింగ్ అనేది మనం చూసుకోండి. నెక్స్ట్, మై గ్రాండ్ మదర్ డిసైడెడ్ టు గివ్ మీ అని చెప్తున్నారు అనమాట. అండ్ మై బ్రదర్స్ సమ్ ఆఫ్ హర్ ఫేవరెట్ బుక్స్ అనమాట. ఎమర్జింగ్ అంటే మనం పైకి రావడము, వ్యానిష్ అంటే మాయమైపోవడము. టు గివ్ అప్ ఎ థ్రోన్ వాలంటరీలీ అంటే అబ్డికేట్గా మనం గుర్తుంచుకోవాలా, అంటే తన యొక్క పవర్ అనేది ఇవ్వడం అనమాట. అబ్డికేట్ అంటే వదిలేయడం అనమాట. హీ ఇన్వైటెడ్ ద మంకీ టు హిస్ హౌస్ ఫర్ డిన్నర్ అండ్ సెడ్ that his wife would like to meet him. The monkey was happy but couldn't swim. So the crocodile took him on his back. The crocodile was happy that he had tricked the monkey. However, while talking, he blurted
out the real reason for taking the monkey home, the clever monkey said, you should have told me earlier. I left my heart on the tree. तो पहले मुझे నాకు ముందే చెప్పాల్సి ఉంటుంది, ఎందుకంటే నా హార్ట్ అనేది అక్కడ వదిలేశానని చెప్పి. ఆల్దో హీ గాట్ ద మెసేజ్ హీ రష్డ్ హోమ్. ఇక్కడ ఆల్దో బదులు యాజ్ సూన్ యాజ్ హీ గాట్ ద మెసేజ్, ఒక్కసారిగా ఆ మెసేజ్ రావడంతో యాజ్ సూన్ యాజ్ తన ఇంటికి వెళ్ళిపోయాడంట. ఆల్దో అని రాకూడదు. ఎవరైతే మందు అనేది ఎప్పుడు తాగలేదో తనని టీటో టాలర్ అంటారు అనమాట. తుకారామ్ సెడ్ దట్ స్కేలింగ్ ఎవ్రీ మౌంటైన్ పీక్ హ్యాజ్ ఇట్స్ ఓన్ ఛాలెంజెస్ అనమాట. ఆ మౌంటైన్ అనేది ఈ విధంగా ఎక్కడం అని చూసినట్లయితే ద పీక్లో ఇట్స్ ఓన్ ఛాలెంజెస్ అనమాట. అట్లా ఎక్కడం తుకారము. ఐ కుడ్ నాట్ వెంట్ ఫార్ మై సిస్టర్స్ వెడ్డింగ్ ఇన్ రాజస్థాన్ యాజ్ ఐ హ్యాడ్ మై ఫైనల్ ఎగ్జామినేషన్ అట్ దట్ టైమ్ అంటే ఐ కుడ్ నాట్ గో అని రావాల్సి ఉంటుంది. కుడ్ తర్వాత మనకి V1 ఫామ్ రాయాల్సి ఉంటుంది. కుడ్ నాట్ గో అనేది యూజ్ చేయాల్సి ఉంటుంది. కుడ్, వుడ్. ద నేచర్ ఛానల్ గివ్స్ ఎ లాట్ ఆఫ్ అనేది రాయాల్సి ఇంట్రెస్టింగ్ ఇన్ఫర్మేషన్ అనేది వైల్డ్ లైఫ్ మీద మనం నేర్చుకోవచ్చు. స్టడీ అంటే స్టేబుల్గా గుర్తుంచుకోండి. ద గెస్ట్స్ వర్ అమేజ్డ్ అట్ ద లావిష్ స్ప్రెడ్ ఆఫ్ ఫుడ్గా గుర్తుంచుకోండి. టు బీట్ ద క్లాక్ అంటే టు పర్ఫార్మ్ ఎ టాస్క్ విత్ ఇన్ ద టైం లిమిట్ అనమాట. ఖచ్చితంగా మనం ఆ టైం లిమిట్లో టాస్క్ అనేది కంప్లీట్ చేయడాన్ని ఏమంటారంటే టు బీట్ ద క్లాక్ అని చెప్పి మనం తెలుసుకోవచ్చు. నెక్స్ట్ మనం చూసినట్లయితే స్టడీ అంటే టఫ్ సిచ్యువేషన్ అనమాట. ఇలాంటి సిచ్యువేషన్లో కూడా మీరు టఫ్ సిచ్యువేషన్లో పైకి రావాలంటే ఖచ్చితంగా మీరు గంట అయినా కానీ వీడియో వినడానికి ట్రై చేయాలి. ఈ టైప్ ఆఫ్ సబ్స్టెన్స్ ఆర్ మెటీరియల్ దట్ బర్న్స్ వెరీ క్విక్లీ అంటే ఇన్ఫ్లేమబుల్ మెటీరియల్స్. మనం ఇళ్లలో ఫైర్ ఎందనుకో ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటంటే పెట్రోల్ కానీ, నూనె కానీ, బుక్స్ కానీ, బట్టలు కానీ పక్కన తోసేయాలన్నమాట. ఎందుకంటే అవన్నీ ఇన్ఫ్లేమబుల్ మెటీరియల్స్ అంటే తొందరగా మంట పట్టుకుంటాయి. నెక్స్ట్ వర్ టేకెన్, ఎప్పుడైతే వచ్చింది ఇక్కడ V3 ఫామ్ అనమాట. ఆన్ ద వెన్యార్డ్స్ ఫర్ ఎ టూర్, ఎక్కడైతే వైన్ తయారు చేస్తారో అక్కడ టూర్కి తీసుకెళ్లారంట. టేకెన్ మమ్మల్ని తీసుకెళ్ళడం అనమాట. టేకెన్ అంటే ఆల్రెడీ వర్ టేకెన్ V3 ఫామ్. ఇట్ లుక్స్ యాజ్ ఇఫ్ ఇట్ మైట్ రైన్ టు నైట్ యాజ్ ద స్కై ఈజ్ ఓవర్ కాస్ట్ అని అంటే ఈరోజు రాత్రి పడుతుంది. స్కై అనేది ఓవర్ కాస్ట్ అంటే ఈ విధంగా మనము స్టేటస్ అనమాట. మేఘాలు ఉన్నాయంట. వాలటైల్ అంటే టెంపరీస్. ఇక్కడ మనము వాలటైల్ పర్మనెంట్ నేచరు, సర్టెన్ ఇక్కడ డెఫినెట్గా అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట. బెటర్మెంట్ అంటే డిటరియేషన్ అని చెప్పి చెప్పుకోవచ్చు. అంటే చాలా బెటర్ చేయొచ్చు, అంటే చాలా స్పాయిల్ కూడా చేయొచ్చు అనమాట. డిటరియేషన్ అంటే యాజ్ థిక్ యాజ్ 2 షార్ట్ ప్లాంక్స్ అంటే ఎక్స్ట్రీమ్లీ స్టూపిడ్ అనమాట. సో 2 ప్లాంక్ మధ్యలో యాజ్ థిక్ యాజ్ 2 షార్ట్ ప్లాంక్స్, ఇట్లా 2 ప్లాంక్స్ అంటే ఇట్లా 2 మందంగా ఉండడం అనమాట. ఎక్స్ట్రీమ్లీ స్టూపిడ్ అనమాట దాని మీనింగ్. ఏ ప్లాన్ ఆర్ రూట్ టు బీ ఫాలోడ్ ఆన్ ఏ జర్నీ అని చెప్పి. ఇప్పుడు మనం ఎక్కడికైనా వెళ్తున్నాము, నేను ఇక్కడ ఎక్కడన్నా అమెరికాకి పోవాలనుకో, నేను వెళ్ళడానికి ఎప్పుడు జాయిన్ కావాలా, ఎప్పుడు ఫ్లైట్ పట్టుకోవాలి, ఎప్పుడు దిగాలి, ఎక్కడికి పోవాలి, అవన్నీ ఒక ప్లాన్ ఇటనరీ, ఎంతమంది వెళ్తున్నారు అని చెప్పి అదొక ఇటనరీ ప్రోగ్రామ్ అంటారనమాట. ఇది మామూలుగా టూరిస్ట్ ట్రావెల్ వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది. ద స్టూడెంట్స్ ఫెల్ట్ అషేమ్డ్ బై దేర్ బ్యాడ్ బిహేవియర్. ఇక్కడ ఫెల్ట్ అషేమ్డ్ అనేది రాయాల్సి ఉంటుంది. ఫర్ అని గుర్తుంచుకోండి. అకరెన్స్ స్పెల్లింగ్ అనేది ఇక్కడ మనం గుర్తుంచుకోండి, రాంగ్. ఇఫ్ ఐ విల్ మీట్ మై ఫ్రెండ్ టుడే ఐ షల్ గివ్ హిమ్ దిస్ బుక్ అని చెప్పి ఇఫ్ ఐ మీట్ అని రావాలి, ఐ విల్ మీట్ కాదు. నెక్స్ట్ గాడ్, ఇక్కడ హోటల్ TAL కాదు. ద పాండమిక్ హ్యాస్ క్రియేటెడ్ వెరీ డిఫికల్ట్ సిచ్యువేషన్ ఫర్ ద మైగ్రెంట్ వర్కర్స్. దే వర్ ఫోర్స్డ్ టు travel long distances on foot to reach their native places. On the way, several people suffered miserably and died too అని చెప్పి చెప్పుకోవచ్చు. గో ఆర్ కమ్ ఆఫ్టర్ ఎ పర్సన్ ఆర్ థింగ్ ఆర్ ప్రొసీడింగ్ అహెడ్ అంటే ఫాలో అనమాట. ఒక పొత్తని ఈ విధంగా ఫాలో కావడము. షీ మేడ్ ద షాప్ కీపర్ టు టేక్ బ్యాక్ ద డ్యామేజ్డ్ హెడ్సెట్ అంటే ఇక్కడ టు టేక్ బ్యాక్ బదులు షాప్ కీపర్ టేక్ బ్యాక్ అని చెప్పి చెప్పుకోవచ్చు. ఆరిజినేట్ అంటే ఇక్కడ నుంచి ఇది స్టార్ట్ అయింది అని చెప్పి, టర్మినేట్ అంటే ఎండ్ అయింది అనమాట. సివియర్ అంటే చాలా ఎక్కువగా పెయిన్ అనమాట. నాకు సివియర్గా అప్పుడప్పుడు నొప్పిస్తూ ఉంటుంది మెడ, ఎందుకంటే కష్టపడ్డా కాబట్టి. మైల్డ్ అంటే తక్కువగా అని చెప్పుకోవచ్చు. మిస్టర్ శర్మ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ టీచర్గా గుర్తుంచుకోవాలి. బెస్ట్ టీచర్ బదులు టీచర్స్ అనేది రాయాల్సింది. ఆమె ఎవరైతే ఉందో మిస్టర్ శర్మ ఎవరైతే ఉన్నారో ఆయన మిగతా టీచర్స్లో అనమాట. సో బెస్ట్ టీచర్స్ అని చెప్పి గుర్తుంచుకోండి. కనెక్టెడ్ విత్ ద సెన్స్ ఆఫ్ టచ్, టాక్టైల్ అంటారు. నాకు తెలుగు టచ్ చేస్తేనే కదా గడ్డం గరుగ్గా ఉందా లేదని టాక్టైల్ సిచ్యువేషన్ అంటారు అనమాట. కామన్ అంటే యూజువల్గా అని చెప్పుకోవచ్చు. షీ అరైవ్డ్ అట్ అనే బదులు షీ అరైవ్డ్ ఆన్ మండే మార్నింగ్ అని చెప్పి గుర్తుంచుకోవాలి. వాట్ ఫన్ ఈజ్ టు రైడ్ ఏ రోలర్ కోస్టర్ విత్ ఫ్రెండ్స్ అంటే ఈజ్ ఇట్ రైడింగ్ అని చెప్పి చెప్పుకోవాలి. వెన్ ఐ గాట్ బ్యాక్ టు ద ఫ్లాట్ ఐ ఫౌండ్ దాట్ ఐ వాజ్ లాక్డ్ అవుట్ అంటే ఐ వాజ్ లాక్డ్ ఇన్ అనమాట. సో నేను ఎప్పుడైతే బ్యాక్ రావడం జరిగిందో ఫ్లాట్, ఐ వాజ్ లాక్డ్ ఇన్ అని చెప్పి చెప్పుకోవచ్చు. నెక్స్ట్
వన్ షుడ్ మేక్స్ అన్ ఎలక్వెంట్ పబ్లిక్ స్పీచ్ అంటే బాగా ఇప్పుడు నేను ఏదైతే చెప్తున్నానో ఒక పబ్లిక్ స్పీచ్గా కూడా దీన్ని చెప్పొచ్చు అనమాట. నేను కూడా ఆరేటర్గా మనం గుర్తుంచుకోవాలి, అంత బాగా మాట్లాడతాను అనమాట. వెన్ షీ ఎంటర్ ద హాల్ షీ వాజ్ ప్లెజెంట్లీ సర్ప్రైజ్. ఎప్పుడైతే తను ఎంటర్ అయిందో హాల్లోకి తను సర్ప్రైజ్ అయిందంట. అనే బదులు దెర్ ఆర్ 2 పెన్స్ ఇన్ ద బాక్స్ అని గుర్తుంచుకోండి. ద టీచర్ కుడెంట్ మేక్ హెడ్ ఆర్ టైల్ అని చెప్తున్నాడు. సో నెక్స్ట్ కుడెంట్ మేక్, ఇక్కడ ద టీచర్ కుడెంట్ మేక్ అండర్స్టాండ్ హెడ్ ఆర్ టైల్ అనమాట. ఇక్కడ మధ్యలో ఫిల్ అప్ ద బ్లాంక్స్. ఇది బార్గెనింగ్ అంటే డీల్ చేసుకోవడం అనమాట. రే ఇంతకి ఇంత కాదు, ఎందుకంత అవుతుంది, మనము బార్గెన్ చేస్తామంటాం. అవుట్ ఆఫ్ క్వశ్చన్ అంటే రే ఇన్నో నాకు చెప్పదు రా, ఇట్ ఇస్ ఫకింగ్ అవుట్ ఆఫ్ క్వశ్చన్ అంటారు. ఇట్ ఈస్ ఇంపాసిబుల్ రా, నీతో కాదు అని చెప్పి. నెక్స్ట్ సబ్మిటెడ్, ఒమిటెడ్, దీన్ని చూసుకోండి స్పెల్లింగ్ అనేది. ట్రాఫిక్ కంజెషన్ ఈజ్ ఎ వెరీ సీరియస్ ప్రాబ్లమ్ ఇన్ మెట్రో సిటీస్. అందుకే నేను మార్నింగే 7:30 ఆఫీస్కి వెళ్ళిపోతాను. ఆరోగ్యంట్ అనేది మనం స్పెల్లింగ్ చూడండి. నెక్స్ట్ మై గ్రాండ్ మదర్ ఈజ్ కన్ఫైన్డ్ టు ద బెడ్ అని చెప్పి రిస్ట్రిక్టెడ్ అనమాట. రైడింగ్ ఏ బైసైకిల్ ఆల్సో కాల్డ్ cycling has a number of health benefits. Cycling is an aerobic activity which means your heart, lungs and blood vessels all get a workout. It also helps build stamina and physical strength. Another important advantage is that cycling helps release endorphins or the feel good chemicals in the brain that help reduce stress level. People who take up cycling as an exercise find that they have more energy ఫర్ ద డే టు డే యాక్టివిటీస్ అని చెప్పుకోవచ్చు అనమాట. సో టేకప్ సైక్లింగ్ యాజ్ అన్ ఎక్సర్సైజ్, వాళ్ళు దాన్ని అడాప్ట్ చేసుకున్నారంట. షీ సక్సీడెడ్ ఇన్ కన్విన్సింగ్ హర్ ఫ్యామిలీ దాట్ హర్ చోజన్ పాత్ వాజ్ ద వన్ ఆఫ్ ద జస్ట్ హ్యాడ్ టు డిపెండ్ అపాన్ అనే బదులు హ్యాడ్ టు ట్రెండ్ అపాన్ అనమాట. ఎందుకంటే ఈ ట్రెండ్ మీద ఆ పాప తీసుకున్న డెసిషన్ అనేది ఆధారపడి ఉందన్నమాట. నెక్స్ట్ ట్రెండ్, రిలయబుల్ అంటే నమ్మకంగా, డిపెండబుల్గా గుర్తుంచుకోండి, చాలా ఇంపార్టెంట్. జస్ట్ ఒక 10 minutesలో మీకు ఈ క్వశ్చన్స్ అనేది అయిపోతాయి. ఫాస్ట్గా చెప్పేస్తాను, ఎందుకంటే అవసరం ఆల్రెడీ మీరు ఒక స్టేజ్కి వచ్చింటారు, స్టేజ్ 3 స్టేజ్ 4లో ఉన్నారు కాబట్టి. సో అన్నీ నేను ఎంత ఫాస్ట్గా చేయడానికి మీకు ఇంపార్టెంట్, తక్కువ టైంలో ఎక్కువ ఇవ్వడానికి ట్రై చేస్తున్నాను. నాకు తెలిసి మీకే కామన్ సెన్స్ వదిలేస్తున్నాను. బయట ఎలాంటి ఛానల్స్ ఎంత టైం తీసుకుంటాయి ఇంత కంటెంట్ చెప్పడానికి. అందుకే బుక్స్ తీసుకోండి, ముందర పెట్టుకొని ఫాస్ట్గా ఆ వీడియో అనేది చేసుకోండి అనమాట. మై మదర్ సెడ్ థింక్ కేర్ఫుల్లీ అబౌట్ యువర్ లైఫ్స్ గోల్ అండ్ దెన్ డోంట్ గివ్ అప్. అంటే ఇక్కడ గివ్ అప్ అంటే స్టాప్ డూయింగ్ అనమాట. బినైన్ అంటే మ్యాలిగ్నెంట్ ఆపోజిట్. బినైన్ అంటే నమ్మకంగా, మ్యాలిగ్నెంట్ అంటే దొంగనాయలు అనమాట. ద పీపుల్ ఆఫ్ హిమాచల్ ప్రదేశ్ ఆర్ నోన్ ఫర్ రిచ్ కల్చరల్ హెరిటేజ్గా గుర్తుంచుకోండి. వాళ్ళ యొక్క హెరిటేజ్ అంటే కల్చరల్ హెరిటేజ్ అనమాట. నెక్స్ట్ మై ఫ్రెండ్ సోల్డ్ ఆల్ ద ఫర్నిచర్స్ అనే బదులు ఫర్నిచర్ అనేది సింగులర్ అనమాట. ట్రౌజర్స్, పెన్సర్స్, సిజర్స్ రాయొచ్చు, కానీ ఫర్నిచర్ అనేది సింగులర్. వాట్ ఈస్ ద యావరేజ్ హైట్ ఆఫ్ అన్ అమెరికన్ మేల్ అన్నాడు. ఐడియల్, అరిస్టోక్రాట్ స్పెల్లింగ్ రాంగ్, బఫే స్పెల్లింగ్ చూసుకోండి. అప్రాప్రియేట్ యాంటనిమ్ అడిగాడు. క్యాండిడ్ అంటే ఇప్పుడు మనకు తెలుసు ఇంజీనియస్ మీనింగ్ ఏంటంటే క్యాండిడ్ అని చెప్పుకోవచ్చు. బయాస్డ్ అంటే ఈ విధంగా భయపడుతూ ఉంటాడనమాట. కండిషన్ ఇన్ విచ్ వన్ ఈజ్ అనేబుల్ టు స్లీప్ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం అంటే ఇన్సోమ్నియా, పడుకోలేకపోతాడు అనమాట. నాకు నిద్ర రాదు సార్ అంటే యువర్ స్లీపింగ్ ఇన్సోమ్నియా అనమాట. హిట్ ద శాక్ అంటే గో టు బెడ్. హిట్ ద శాక్ అంటే ఏం లేదు, శాక్ అంటే పెద్ద బ్యాగ్, పడుకునే ముందర నేను బాక్సింగ్ శాక్ ఐ పంచ్ ద శాక్ అనమాట. అంటే ఆ బ్యాగ్ని నేను పంచ్ చేసి పడుకుంటాను అనమాట. అదొకవాటు. ఈకో గవర్నమెంట్ హ్యాస్ టు డిసైడ్ టు శాంక్షన్ ఏ ఫర్దర్ 1 year ఎక్స్టెన్షన్గా గుర్తుంచుకోండి. నెక్స్ట్ క్యూట్ అంటే షీ ఈజ్ వెరీ క్యూట్ అండ్ చార్మింగ్ అని గుర్తుంచుకోవచ్చు. ఏ పర్సన్ హూ వాక్స్ ఎస్పెషల్లీ ఇన్ అన్ ఏరియా వేర్ వెహికల్స్ గో అంటే, సో ఎవరైతే నడుస్తారో మనుషులు ఆ పెడిస్ట్రియన్స్ అంటారు. నేను ఆ పర్సన్ని పెడిస్ట్రియన్ అంటారు. ఎక్కడైతే వెహికల్స్ వెళ్తూ ఉంటాయి, బస్సులో మనం వెళ్తూ ఉంటే పక్కన మనము పెడెస్ట్రియన్స్కి సపరేట్గా కట్టించుంటారు అనమాట. అంటే నడిచే వాళ్ళకి సపరేట్గా హైట్లో కట్టించుంటారు. వీఆర్ ఆల్ ఫెమిలియర్ టు యూజ్ ఏ ఫింగర్ ప్రింట్గా గుర్తుంచుకోండి ఇన్ సాల్వింగ్ క్రైమ్స్. అక్కడ ఫెమిలియర్ టు అని రాయాలి, ఏ అవసరం లేదు. ద యంగెస్ట్ గర్ల్స్ లాంగ్ బ్యాక్ హెయిర్ దట్ రీచ్డ్ ద హర్ వేస్ట్ వర్ లూజ్లీ పెయిటెడ్ అన్నారు. ద హెడ్ ఆఫీస్ ఈజ్ లొకేటెడ్ ఓవర్సీస్ బట్ హ్యాస్ బ్రాంచెస్ ఇన్ మెనీ సిటీస్ ఇన్ ఇండియా అనమాట. ఎబిలిటీ టు సీ వాట్ మైట్ హ్యాపన్ ఇన్ ద ఫ్యూచర్ అంటే ముందుగా మనం ఎక్స్పెక్ట్ చేయడం. ఫోర్ సైట్గా గుర్తుంచుకోండి. లాట్ ఆఫ్ పీపుల్ అంటే లాట్స్ ఆఫ్ పీపుల్ అని రాయాల్సి ఉంటుంది. లాట్స్ ఆఫ్ పీపుల్ వాంట్ టు గో ఆన్ ఎక్స్కర్షన్. చాలామంది ఈ విధంగా పిక్నిక్ వెళ్ళడానికి ఇష్టపడతారంట. ఏ పూర్ అరబ్ వాస్ ట్రావెలింగ్ ఇట్ ఇన్ ద డెజర్ట్ థర్స్టీ అండ్ టైర్డ్. తను దప్పిగ్గా ఉంది, అదేవిధంగా
టైర్డ్ అలసిపోయాడు అనమాట. ఈ సూన్ కేమ్ అపాన్ అన్ oasis and drank from it, filling his leather bottle with the water. He continued his journey to Baghdad. After securing an audience with the caliph, there he presented him the bottle of water. He was the only gift he had అని చెప్పుకోవచ్చు అనమాట. ఫార్చునేట్లీ ద ఫైర్ డిడ్ నాట్ కాజ్డ్ మచ్ డ్యామేజ్ టు ద బిల్డింగ్, అంటే ఇక్కడ డిడ్ నాట్ కాజ్ మచ్ డ్యామేజ్ అని చెప్పుకోవచ్చు. అగిటేట్ అగ్రిమెంట్ గుర్తుంచుకోండి, అగ్రిమెంట్ అనేది మనము స్పెల్లింగ్ అనేది చూసుకోండి. దిస్ అపార్ట్మెంట్ ఈజ్ బెటర్ దాన్ అని కంపారిజన్లో బెటర్ రాయాల్సి ఉంటుంది. మేకింగ్ నోట్స్ విల్ ఎనేబుల్ అంటే యూ టు ఆర్గనైజ్ యువర్ థాట్స్ ఇన్ ఏ బెటర్ వే. అందుకే ఎప్పుడైనా మార్నింగ్ లేచిన తర్వాత మొబైల్లో నేను టైప్ చేసుకుంటా, మీరు నోట్ చేసుకోండి, ఒకటి టిక్ వేసుకుంటే వెళ్ళిపోండి. డ్రా ద ఫస్ట్ బ్లడ్ అంటే బీ ద ఫస్ట్ టు గెయిన్ అన్ అడ్వాంటేజ్ ఆర్ స్కోర్ అగైనెస్ట్ అన్ అపోనెంట్ అని చెప్పుకోవచ్చు. డల్ అంటే డల్గా ఉండడం, కీన్ అంటే ఇంట్రెస్ట్ చూపించడం, లీథాల్ అంటే ఫ్యాటల్ డెత్ అనమాట. యాక్సిడెంట్ ఫాస్ట్గా జరిగితే లీథాల్ డెత్ మనం చూడొచ్చు అనమాట. ద లిటిల్ గర్ల్ ట్రై టు ఇమిటేట్ ద సింగర్ అనమాట. ఈ విధంగా ఏం చేసింది, ఇమిటేట్ చేసింది అనమాట, ఎక్కిరిచ్చింది. టూరిజం ఈజ్ వన్ ఇన్ ద బిగ్గెస్ట్ బిజినెస్ ఇన్ ద వరల్డ్, ఈజ్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ అని చెప్పుకోవచ్చు. టేకప్ రూమ్ అంటే ఆక్యుపై స్పేస్ అనమాట. పహారీ ఈజ్ ద మోస్ట్ కామన్లీ స్పోకెన్ లాంగ్వేజ్ ఇన్ హిమాచల్లో. పహారీ భాష అనేది ఎక్కువగా కామన్లీ మాట్లాడతారనమాట. అది రాజ్యాంగంలో అది ఇచ్చినా కూడా దాని యొక్క లికి అనేది లేదనమాట, హిందీలో రాస్తారు. ద సిస్టమ్ ఆఫ్ మనీ యూజ్డ్ ఇన్ పర్టికులర్ కంట్రీ అంటే కరెన్సీ అనమాట. ఇండియన్ రూపీ అనేది కరెన్సీ అనమాట, అదొక సిస్టమ్ ఆఫ్ మనీ అనమాట. మై ఫ్రెండ్ నెవర్ టెల్స్ ఎ లై, డజంట్ హీ అని అంటున్నాడు, మగపిల్లాడు కాబట్టి హీ అనమాట. ప్లస్ డజంట్ అనేది మనము సింగులర్కి వాడతారు. మై ఫాదర్ ఈజ్, అందుకే పాజిటివ్లో ఉండేది నెగిటివ్లో క్వశ్చన్ ట్యాగ్ చేయాల్సి ఉంటుంది. మై ఫాదర్ ఈజ్ విషింగ్ మీ టు గివ్ ఆల్ మై టైమ్ టు గో స్టడీస్ నౌ అంటే విషెస్ అని చెప్పుకోవచ్చు. షార్ట్ అండ్ ఫార్మ్ ఆఫ్ ఎ వర్డ్ అంటే అబ్రివేషన్గా గుర్తుంచుకోండి. ఒక ఆస్ట్రిచ్ ఈజ్ అన్ ఇంట్రెస్టింగ్ బర్డ్ అని చెప్పి, ఇది విచ్ హ్యాస్ వింగ్స్ బట్ కెనాట్ ఫ్లై అని చెప్పుకోవాలా. సౌండ్ మేడ్ బై డక్స్ అంటే క్వాక్ అంటారు. సఫిషియంట్ అంటే ఎనఫ్ అని చెప్పుకోవచ్చు. కన్వీనియన్స్ స్పెల్లింగ్ రాంగ్. పొసెస్ అంటే రిలీజ్ అనమాట, ఆపోజిట్. సో పొసెస్ అంటే మన దగ్గర ఉండడం అనమాట, వాడిని పట్టుకున్నాను నేను, ఐ పొసెస్ హిమ్ అని చెప్పి. హిస్ ఫ్రెండ్ డిడ్ నాట్ రిటర్న్ ఈవెన్ దాట్ నెక్స్ట్ డే ఆర్ ద డే ఆఫ్టర్. ఫర్ సెవరల్ డేస్ ద partridge kept worrying and then gave up hope of his friend's return. At dusk, a hare came to the tree and seeing an empty hole at the foot of the tree, took shelter inside. Since the partridge had given up hope, he did not object to the hole being occupied by the hare అనమాట. ఆల్టర్ అంటే ట్రాన్స్ఫార్మ్ చేయడం అనమాట. టు గెట్ విండ్ ఆఫ్ అంటే టు లెర్న్ సంథింగ్ సీక్రెట్ అనమాట. సో టు గెట్ విండ్ ఆఫ్ అంటారు, మనము ఒక సీక్రెట్ నుంచి మనము నేర్చుకోవడం అనమాట. ద మ్యాటర్ విచ్ ఈజ్ అగెనిస్ట్ మోర్ వాల్యూస్ అంటే ఇమ్మోరల్ అని చెప్పుకోవచ్చు. తన యొక్క అగెనిస్ట్ మోరల్ వాల్యూస్ అంటే వాడు ఇమ్మోరల్ పర్సన్, వాడికి సిగ్గు లేదు. ఐ వాజ్ అవేకెండ్ బై ద సౌండ్ ఆఫ్ ద డోర్ బెల్స్ అని చెప్పుకోవచ్చు. మేక్ ఎ మెషిన్ యాక్టివ్ ఆర్ ఆపరేటివ్ అంటే యాక్టివేట్గా గుర్తుంచుకోండి. గెట్ అవుట్ ఆఫ్ హ్యాండ్ అంటే లోస్ కంట్రోల్ అనమాట. వెన్ నాన్సీ సా ద మెస్ ద బర్గ్లర్ వాజ్ మేడ్ షీ బ్రోకెన్ డౌన్ ఇన్ టీయర్స్ అని చెప్పుకోవచ్చు. మోనా ఈజ్ ఫ్రమ్ ప్యారిస్, షీ హ్యాస్ లివ్డ్ అని చెప్పుకోవచ్చు. సడన్లీ షీ జంప్డ్ అప్ అండ్ గ్రాబ్డ్ హిమ్ హైజ్ ఆర్మ్ అని చెప్పి. సెలెస్టియల్, బెవరేజ్, క్యూజైన్, ముండేన్ అని చెప్పి. సెలెస్టియల్ అనేది ఇంపార్టెంట్, స్పెల్లింగ్ రాంగ్. అడ్వాన్స్ అనేది రిట్రీట్ అనమాట, ముందరికి వెళ్ళడం, రిటర్న్ వెనకాల రావడము. ఆల్రెడీ డినై అంటే ఒప్పుకోకపోవడము, అగ్రి అంటే ఒప్పుకోవడం అనమాట. వెన్ న్యూస్ ఆఫ్ ద కన్సర్ట్ లీక్స్ అవుట్ దెర్ విల్ బీ ఎ రష్ ఫర్ ద టికెట్. ఎప్పుడైతే ఆ విధంగా న్యూస్ బయటకు వస్తుందో ఎక్కువ రష్ వచ్చేస్తుంది అంటున్నాడు. ద లిటిల్ గర్ల్ వాక్డ్ స్లోలీ బేరింగ్ హర్ వర్డన్ అని చెప్పి. ఫస్ట్ షో ఆఫ్ ఎ ఫిల్మ్ ఆర్ థియేటర్ అంటే ప్రీమియరింగ్ అనమాట, మొట్టమొదటి షోని. ఇట్ వాస్ కోల్డ్ అండ్ వీ స్టిల్ వెంట్ స్విమ్మింగ్ అని చెప్పుకోవచ్చు. అడ్వర్సిటీ అంటే మిస్ఫార్చ్యూన్ అనమాట. నొటోరిటీ అబ్రివియేషన్ ఏదైతే ఉందో స్పెల్లింగ్ చూసుకోండి, రాంగ్. ఇన్ ద మోడర్న్ వరల్డ్ ఎవ్రీ వన్ ఈజ్ అసోసియేటెడ్ ఇన్ మేకింగ్ ఈజీ మనీ అనమాట. అందరూ బిజీ అయిపోయారు, అసోసియేటెడ్ బదులు ఇంట్రెస్టెడ్ అని చెప్పుకోవచ్చు అనమాట. పీపుల్ ఇన్ నార్త్ ఇండియా డజంట్ నో అనే బదులు పీపుల్ కాబట్టి డు నాట్ నో అనమాట, ప్లూరల్ కాబట్టి. నెక్స్ట్, నావల్ ఆర్కిటెక్ట్ నెవర్ క్లెయిమ్ దట్ ఏ షిప్ ఈజ్ అన్సింకబుల్ బట్ సింకింగ్ ఆఫ్ ద ప్యాసింజర్స్ అండ్ కార్ ఫెర్రీ ఎస్టోనియా అనేది ఇన్ ద బాల్టిక్ షోర్లీ షుడ్ నెవర్ హ్యావ్ హ్యాపెండ్. ఇట్ వాజ్ వెల్ డిజైన్డ్ అండ్ కేర్ఫుల్లీ మెయింటైన్డ్. ఇట్ క్యారీడ్ ద ప్రాపర్ నెంబర్ ఆఫ్ లైఫ్ బోట్స్. ఇట్ హ్యాడ్ బీన్ థరోలీ ఇన్స్పెక్టెడ్ ద డే ఆఫ్ ఇట్స్ fatal voyage, yet hours later the Estonia rolled over and sank in a cold stormy night. It went go so quickly
that most of those on board caught in their dark flooding cabins and had no chances in this. ఏ విధంగా అయితే టైటానిక్ మునిగిందో అదే విధంగా ఈస్టోనియా అనే షిప్ కూడా మునిగిపోయిందంట. చాలామంది లోపల కెబిన్లో ఉండిపోయారు, చనిపోయారు. నెక్స్ట్ మేడెన్ స్పీచ్ అంటే మొట్టమొదటి స్పీచ్. ఇప్పుడు ఎప్పుడైతే నేను మొదటి పెడతానో యూట్యూబ్లో మొట్టమొదటి వీడియో, దాన్ని మేడెన్ స్పీచ్ అంటారనమాట. పార్టిసిపెంట్ అసిస్టెంట్ స్పెల్లింగ్ చూసుకోండి. వార్ అండ్ పీస్ అనే ఈజ్ ఎ మాస్టర్ పీస్ రిటర్న్ పుస్తకము, ఒక మంచి పుస్తకం అంట. లియో టాల్స్టాయ్ రాశాడు. ద ఫార్మర్ వాక్డ్ బిసైడ్ హిస్ బుల్స్ అంటే ఇక్కడ ఇజంట్ ఇట్ బదులు డిడింట్ హీ అనమాట. వాక్డ్ అనేది పాస్ట్లో ఉంది కాబట్టి అది రాయాలి, మనం డిడ్ రాయాల్సి ఉంటుంది. డిస్ప్యూట్ అంటే ఈ విధంగా మనము గొడవ పడ్డం అనమాట. దాన్ని మనము ఆపోజిట్లో మనం చెప్పుకోవచ్చు డిస్ప్యూటు. నెక్స్ట్ ఇప్పుడు మనం లాస్ట్ ఒకే ఒక కాలం ఉంది, చాలా ఇంపార్టెంట్. లెట్ అస్ ఫినిష్ ఇట్ అట్ ది ఎర్లియస్ట్ 5 minutesలో. బై దిస్ టైమ్ టుమారో వీ విల్ హ్యావ్ రీచ్ ఢిల్లీ అని చెప్పుకోవచ్చు అనమాట. 2 కాదు, ఫ్రెండ్ అనేది స్పెల్లింగ్ చూసుకోండి. FRIEND వస్తుంది. రెమెడియల్ అంటే కరెక్టివ్ అనమాట. మనం ఏమైనా రెమెడియల్ యాక్షన్ ఉందా అంటే మనకి ఇంత బాగాలేదు, మనం ఇప్పుడు ఏమన్నా క్యూర్ తీసుకోవచ్చా, కరెక్ట్ చేసుకోవచ్చా అని. టు రెడ్యూస్ టు ఏ షార్టర్ ఫామ్ ఇంటెండెడ్ టు స్టాండ్ ఫర్ ద హోల్ అంటే అబ్రివేషన్ అనమాట. LAN అంటారు, LAN లోకల్ ఏరియా నెట్వర్క్ అనమాట. అది అబ్రివేషన్ అని చెప్పుకోవచ్చు షార్ట్ అండ్ ఫామ్లో. ద పెనాల్టీ ఫర్ నాట్ వేరింగ్ మాస్క్, వేరింగ్ అని వస్తుంది కానీ వేర్ మాస్క్ కాదు. మదర్స్ బ్యాక్ వాస్ టూ సోర్ టు వర్క్ ఎనీ లాంగర్ సో షీ లే డౌన్ టు రెస్ట్ అనమాట. తన బ్యాక్ అనేది చాలా నొప్పిగా ఉందన్నమాట. ఆ విధంగా తను పడుకోవాలా అనుకుందనమాట. ద చిల్డ్రన్ వర్ బబ్లింగ్ విత్ ఎక్సైట్మెంట్ అట్ ద థాట్ ఆఫ్ సీయింగ్ సీ అని చెప్పుకోవచ్చు. ఇక్కడ సీయింగ్ సీ అనేది రాకూడదు. రికవర్ అంటే మళ్ళీ రీగెయిన్ చేసుకోవడము. ఇప్పుడు నేను ఒకసారి ఇంత చెప్పిన తర్వాత ఒకసారి మంచిగా రీగెయిన్ చేసుకోవాలి ఎనర్జీ. ఇఫ్ యూ ఆర్ నాట్ క్లియర్ అబౌట్ ద ఎగ్జాక్ట్ మీనింగ్ ఆఫ్ ఎ వర్డ్ వీ షుడ్ లుక్ ఇన్ టు అంటే అనేది లుక్అప్ అని చెప్పుకోవచ్చు. ఎ డైమ్ ఎ డజన్ అంటే సంథింగ్ వెరీ కామన్ ఆర్ ఆఫ్ లిటిల్ వాల్యూ అనమాట, తక్కువ ఇంపార్టెన్స్ అనమాట. ఇన్వర్ట్ అంటే మనము స్ట్రైట్ అని చెప్పుకోవచ్చు. స్ట్రైట్ అని చేసుకోవడము అంటే ఎప్పుడైతే మనం ఏదైనా చెప్తామో అప్పటి వరకు ఓకే అంటాం, మళ్ళీ ఇన్వర్ట్ అయిపోవడం, మళ్ళీ మన దావ మనకు వచ్చేయడం అనమాట. ప్లీజ్ డోంట్ కన్ఫ్యూజ్ మీ బై గివింగ్ సో మెనీ డిఫరెంట్ డైరెక్షన్స్. ఎక్కువ చెప్పి కన్ఫ్యూజ్ చేయొద్దు బై గివింగ్ సో మెనీ డైరెక్షన్స్. ఏ మీన్స్ ఆఫ్ ఆల్టరింగ్ వన్స్ అపియరెన్స్ టు కన్సీల్ వన్స్ ఐడెంటిటీ అంటే డిస్గైజ్ అనమాట. ఇక్కడ ఈ డిస్గైజ్ అని చెప్పి అంటే మాయమైపోవడం అనమాట, కన్ఫ్యూజ్ చేయడము. ఒక అపియరెన్స్ అనేది మనం ఆ విధంగా ఉన్నామనుకో, ఇప్పుడు నేను అలాంటి మంచోడిని కాదు కానీ మంచోడిని బిహేవ్ చేస్తున్నా అంటే నేను బయట వాళ్ళకి ఎరోలని చేస్తున్నాను అనమాట. డిస్గైజ్గా మన కన్నింగ్గా ఉండడం అనమాట. అన్ ఏరియా వేర్ ఫ్రూట్ ట్రీస్ ఆర్ గ్రోన్ అంటే ఆర్క్యాడ్ అంటారు, ఎక్కడైతే మనము ఈ విధంగా ప్లాంటేషన్ చేస్తారో. ద సిచ్యువేషన్ బికమ్ సీరియస్ ఆఫ్టర్ ద స్కఫుల్ బిట్వీన్ ద ఫార్మర్ అండ్ ద పోలీస్ అని చెప్పుకోవచ్చు. గొడవ అనమాట. టెక్నాలజీ హ్యాస్ మేడ్ అవర్ లైఫ్స్ సింపుల్ అండ్ ఫాస్ట్. ద బిగ్గెస్ట్ కంట్రిబ్యూషన్ ఏంటంటే అంటే మనం ఇచ్చిన కంట్రిబ్యూషన్ అంటే మనం సాయం చేయడం అనమాట. హ్యాస్ బీన్ ద డెవలప్మెంట్ ఆఫ్ ద ఇంటర్నెట్. ద ఇంటర్నెట్ ఈజ్ ఎ బూన్ ఆఫ్ టెక్నాలజీ. ఇట్ హ్యాస్ బ్రాట్ up as closer and people sitting at distant corners of the world can easily communicate. It facilitates shopping, money transactions, online learning, etc. Cybercrimes are a result of the misuse of the internet. Children's addiction to online games is another major problem faced by the parents today. So this is the garage when ane badlu where I get my car repaired అని చెప్పుకోవచ్చు. సల్లెన్ అంటే గ్రిమ్ అనమాట. షీ ఫౌండ్ హర్ సెల్ఫ్ ఇన్ అన్ ఆక్వర్డ్ సిచ్యువేషన్ అండ్ లెఫ్ట్ క్విక్లీ అని చెప్పుకోవచ్చు. ద టికెట్ గివ్స్ అన్లిమిటెడ్ ట్రావెల్ ఆన్ సిటీ బస్సెస్ ఫర్ యాజ్ లిటిల్ యాజ్ 100 అని చెప్పుకోవచ్చు. అన్లిమిటెడ్ ట్రావెల్ అనమాట. 100 రూపాయలు వేస్తే ఎక్కడ తిరగచ్చు. ద ఎగ్జామినేషన్ విల్ బీ పుష్డ్ బ్యాక్ సో దాట్ క్యాండిడేట్స్ గెట్ అడిషనల్ టైమ్ ఫర్ ప్రిపరేషన్ అని చెప్పుకోవచ్చు. డిజాస్టర్స్ ఎక్స్పోజ్ ద మోస్ట్ వల్నరబుల్ సెక్షన్ ఆఫ్ సొసైటీ టు గ్రేవ్ డేంజర్ అనమాట. ఎప్పుడైతే డిజాస్టర్ అనేది అవుతుందో మోస్ట్ వల్నరబుల్ సెక్షన్ అంటే మనం భయంకరమైన ఆ విధంగా చూడొచ్చు. మనము సొసైటీ చాలా ఇబ్బందుల్లో ఉంటుంది. సస్టైన్ అంటే సపోర్ట్ చేయడము. సౌండ్ మేక్ బై హార్ట్స్ అంటే నే అని చెప్పుకోవచ్చు. ఇట్స్ మ్యాటర్ ఆఫ్ గ్రేట్ కన్సర్న్ అంటే ఇట్స్ మ్యాటర్ ఆఫ్ కన్సర్న్ అని గుర్తుంచుకోండి. ఫర్ ద అథారిటీస్ దాట్ డిస్పైజ్ ఆల్ ద ఎఫర్ట్స్. సోలమ్ ప్రామిస్ అంటే ప్లెడ్జ్ అనమాట. ఎయిదర్ సమిత్ ఆర్ అమిత్ విల్ గివ్ హిజ్ అసిస్టెన్స్ ఇన్ అన్లోడింగ్ ద గుడ్స్ ఫ్రమ్ ద ట్రక్ అని చెప్పుకోవచ్చు. ఇక్కడ మ్యాగ్నానిమస్ స్పెల్లింగ్ రాంగ్ అనమాట. జస్ట్ అంటే సిన్సియర్గా ఉండడం, కరప్ట్ అంటే ఆపోజిట్. మ్యాథమెటిక్స్ అనే స్పెల్లింగ్ చూసుకోండి కరెక్ట్ది. టు స్పిల్ ద బీన్స్ అంటే గివ్ అవే ఏ సీక్రెట్ అనమాట. నీ మనసులో ఉన్న సీక్రెట్స్ అని చెప్పేయడం అనమాట. స్పిల్ ద బీన్స్ అంటారు. నెక్స్ట్
టు టేకప్ ద గauntlet అంటే టు యాక్సెప్ట్ ఎ ఛాలెంజ్ అని గుర్తుంచుకోండి. ఎ పర్సన్ హూ ఈజ్ ద న్యాచురల్ సక్సెసర్ టు యాన్సెస్ట్రల్ ప్రాపర్టీ అంటే హెయిర్ అనమాట. ఇప్పుడు నా తర్వాత వచ్చిన నా బిడ్డ ఎవరైతే ఉందో హెయిర్ అని చెప్పుకోవచ్చు. డెలీషియస్ అంటే మనము చాలా టేస్టీగా ఉంటుంది అనమాట. డిస్టేస్ట్ఫుల్ ఆపోజిట్ డిడ్ యూ నో అని రాయాల్సి ఉంటుంది. ఇక్కడ డిడ్ యూ న్యూ అనేది తప్పు, డిడ్ యూ నో అనేది పెట్టండి, KNOW OW అనమాట. ఇక్కడ డిస్పైట్ ప్లేయింగ్ అని రావాల్సి ఉంటుంది. సో వెరీ వెల్, తను అంత బాగా ఆడుతున్నా కూడా మనం మ్యాచ్ అనేది ఓడిపోవడం జరిగింది. మోడర్న్ సైంటిఫిక్ అండ్ టెక్నాలజికల్ డెవలప్మెంట్స్ ఇన్ ద ప్రాక్టీస్ ఆఫ్ మెడిసిన్ అండ్ పబ్లిక్ హెల్త్ ఆర్ డ్రాయింగ్ నర్సింగ్ into new and wider fields of activity and its functions have been expanded accordingly. దాని ప్రకారము therefore nursing is no longer limited mainly activities within the hospital. It has also become a community service లాగా తయారైందంట, in which prevention and rehabilitation are a vital part of its program. The modern concept of nursing considers the hospital, however, ఈ విధంగా కానీ central as only one of the many agencies of the community అని చెప్తున్నాడు. ద నావెల్ ప్రెజెంట్స్ ఎ థీమ్ ఆఫ్ బిట్రేయల్ ఇన్ ఏ స్కిల్ఫుల్ మేనర్. అదైతే నావెల్ ఉందో స్కిల్ఫుల్ మేనర్లో ఇవ్వడం జరిగిందంట. వానిష్ ఇన్ టు ద థిన్ ఎయిర్ అంటే డిసపియర్ కంప్లీట్లీ అని చెప్పుకోవచ్చు. ల్యాక్ ఆఫ్ మనీ ప్రివెంటెడ్ మీ ఫ్రమ్ పర్చేజింగ్ ద హౌస్ అని చెప్పుకోవచ్చు. ఐ వాంట్స్ రాకూడదు, ఐ వాంట్ అనేది కరెక్ట్ చెప్పాలా. టు బారో యువర్ బైసైకిల్ అని చెప్పి ఫర్ ఎ డే అని గుర్తుంచుకోండి. ఇట్ డిడింట్ డాన్ ఆన్ మీ అంటిల్ మచ్ లేటర్ అని చెప్పుకోవచ్చు. దాట్ ఇక్కడ గ్లిచ్ అనేది TCH వస్తుంది అనమాట. డిడ్ యూ డిడ్ యూ ఫర్గాట్ బదులు డిడ్ యూ ఫర్గెట్ GET రాయండి. ఇక్కడ నేను అది మిస్టేక్ చూపించాను, మీరు రాయాలి. ఇట్ ఈస్ బిలీవ్డ్ దాట్ ఫిజికల్ ఎక్సర్సైజ్ ఈజ్ ఎసెన్షియల్, చాలా ఇంపార్టెంట్ ఫర్ క్రియేటింగ్ ఎ బ్యాలెన్స్ బిట్వీన్ బాడీ అండ్ మైండ్ అని చెప్పుకోవచ్చు. ఈ సిస్టమ్ ఆఫ్ గవర్నమెంట్ ఇన్ విచ్ మోస్ట్ ఆఫ్ ద ఇంపార్టెంట్ డెసిషన్స్ ఆర్ టేకెన్ బై ద స్టేట్ అఫీషియల్స్ రాదర్ దాన్ ఎలక్టెడ్ రిప్రజెంట్ బ్యూరోక్రసీ అని చెప్తారనమాట. ఎలక్టెడ్ ప్రెసిడెంట్ కన్నా స్టేట్ అఫీషియల్కి ఇంపార్టెన్స్ ఎక్కువ ఉంది. గైడెన్స్ స్పెల్లింగ్ రాంగ్. హార్టీ అంటే అలూఫ్ ఆపోజిట్ అనమాట. సో డిస్టర్బ్ అంటే డిస్టర్బ్ చేయడం అనమాట. దెర్ ఆర్ అనే బదులు దెర్ ఈజ్ స్టిల్ సమ్ షుగర్ అని చెప్పుకోవచ్చు. కలెక్షన్ ఆఫ్ స్టిక్స్ అంటే ఇట్లా మనము కట్లన్నీ బండల్ అంటాం, బండల్ని మనం తుంచలేము. కోయార్స్ అంటే క్రూడ్ అనమాట. నెక్స్ట్ ఇండియా హ్యాస్ బీన్ ప్రొడ్యూసింగ్ అనమాట, ఇంకా తయారు చేస్తూ ఉంది. మెనీ వెల్ నోన్ సైంటిస్ట్స్ who have received accolades all over the world అని చెప్పి అప్రిషియేషన్ అనమాట. ఫ్రెడ్ అండ్ ఆండ్రూ వర్ ట్రైనింగ్ ఫర్ ద ఏషియన్ గేమ్స్ అని చెప్పి మనం గుర్తుంచుకోండి. ఏ బిల్డింగ్ వేర్ మాంగ్స్ ఉంటారో ఆ కమ్యూనిటీలో దాన్ని మోనాస్ట్రీగా అని చెప్పుకోవచ్చు. గ్యాలెంట్ అండ్ కవార్డ్లీ అంటే బ్రేవరీ అండ్ కవార్డ్లీ అంటే పిరికితనం అనమాట. ఈ కోల్డ్ ఫిష్ అంటే అన్ఎమోషనల్ పర్సన్గా చెప్పుకోవచ్చు. దానికి వాడికి ఎమోషన్సే ఉండవు, వేషనాయలు వాడు. ఇక్కడ జోగ్ ఫాల్స్ అనేది వన్ ఆఫ్ ద హైయెస్ట్ వాటర్ ఫాల్స్ ఇన్ ఇండియా. ఇట్ ఈస్ మేడ్ బై షరావతి రివర్ మీద మనం చూడొచ్చు. ఫ్లోయింగ్ త్రూ ద వెస్టర్న్ ఘాట్స్ నుంచి వెళ్తుంది. It is surrounded by a beautiful tropical forest. During summer, there is not much water in the river. So, దాన్ని మనం చూసినట్లయితే, but during monsoon, the river is swollen with the water and the falls create amazing spectacle అనమాట. సో మొత్తం 63 షిఫ్ట్లు నేను కంప్లీట్ చేయడం జరిగింది. ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు యూ పీపుల్. మీకు ఓపిక ఉంటే వింటారు, ఓపిక లేకుంటే పోతారు. మీకు కావాలనుకుంటే ఈ టాపిక్ వైజ్ క్వశ్చన్స్ అనేది నా దగ్గర ఉన్నాయి. అండర్ ఎస్టిమేట్ చేయకండి, బాగుపడతారు, తీసుకోండి, హెల్ప్ అవుతుంది. 1500 మీరు అనుకుంటున్నారు, మీరు ఇచ్చే 1500 నాకు 10 మందికి ఇంకా నేను ఇంత మంచి కంటెంట్ ఇవ్వడానికి ట్రై చేస్తాను. అంతేగాని నేను తినేది 3 రొట్టెలే, కొద్ది పప్పన్నమే, వెజిటేరియన్, మీ మాదిరిగా నాన్ వెజ్ కూడా తిన్ను. సో బెటర్ ఆ డబ్బులు అనేది మీరు నాకు ఫ్రీగా ఇవ్వకండి. ఫ్రీగా ఇస్తే నాకు అతకదు, మీకు అతకదు. సో నేను ఇచ్చిన కష్టానికే మీరు ప్రతిఫలం ఇస్తున్నారు. ఖచ్చితంగా కొనుక్కోండి, బాగుపడతారు. ఇవే కాదురా, నేను పెట్టిన ఒక వీడియో పెట్టాను, చూసుకోండి. ఆ వీడియో చాలా హెల్ప్ అవుతుంది. రియలీ ఐఎమ్ టెల్లింగ్ దిస్ విల్ వన్ ఆఫ్ ద బెటర్ ఛానల్ ఇన్ ఇండియా. తెలుగు వాళ్ళ కోసము నా వరకు నేను సాయం చేసేది ఇంతే. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ గుడ్ డే, హ్యావ్ ఎ గ్రేట్ లైఫ్.